వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బయాలజీ కెరీర్ గైడెన్స్. ఈ వీడియోలో మనం ఏపీ పీజీ సెట్ 2021 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇంకా మిగిలిపోయి ఉన్నాయి కదా, వాటిని సాల్వ్ చేద్దాము. ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్ ని పార్ట్ 1 వీడియోలో సాల్వ్ చేసి ఉన్నాము. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ అన్నిటిని కంప్లీట్ చేద్దాం. ఎగ్జామ్ చాలా దగ్గరలో ఉంది కదా, అండ్ చాలా మంది రిక్వెస్ట్ చేశారు ఈ పేపర్ ని కంప్లీట్ చేయమని. సో ఈ పేపర్ ని ఇప్పుడు కంప్లీట్ చేసేద్దాము. మీరు వీడియో వాచ్ చేసేటప్పుడు క్వశ్చన్ కి ఆన్సర్ ఆప్షన్ చూసేసుకొని వీడియోని స్కిప్ చేయకండి, ఎందుకంటే నేను ప్రతి ఒక్క ఆప్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ పర్టికులర్ ఆప్షన్ తెగించి క్వశ్చన్ లో రావచ్చు కదా, మీరు ఇవ్వబోయే ఎగ్జామ్ లో రావచ్చు కదా. సో దాట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ అనమాట. అండ్ కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇస్తాను, అండ్ లాజికల్ గా దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, ఎలిమినేషన్ మెథడ్ లో లాజికల్ గా ఎలా సాల్వ్ చేయాలి అన్నది కూడా చూపిస్తాను. సో డోంట్ స్కిప్ ద వీడియో, పూర్తిగా వీడియోని వాచ్ చేయండి. దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ క్వశ్చన్, dash is the ability of a cell to develop into a complete individual. సో ఒక పర్టికులర్ సెల్ నుంచి ఒక కంప్లీట్ ఇండివిజువల్ డెవలప్ అయితే దాన్ని మనం ఏమంటాము అన్నది ఇక్కడ క్వశ్చన్. సో ఆప్షన్ 1 దట్ ఈస్ క్లోనింగ్, 2 టోటిపోటెన్సీ, 3 ప్లూరిపోటెన్సీ, 4 మల్టీపోటెంట్. క్లోనింగ్ ఆప్షన్స్ చూద్దాము. ఆప్షన్స్ నుంచి ఎలిమినేట్ చేయడానికి ట్రై చేద్దాము. ఒకవేళ మీకు ఆన్సర్ తెలిసింటే డైరెక్ట్ పెట్టేయచ్చు, లేకుంటే వీ కెన్ ఎలిమినేట్ ది ఆప్షన్స్ అండ్ వీ కెన్ మూవ్ ఆన్ టు ది ఆన్సర్ అనమాట. ఓకే, క్లోనింగ్ అంటే అర్థం ఏమి, ఒక పర్టికులర్ ఆర్గానిజం నుంచి ఎగ్జాక్ట్ గా ఇంకొక ఆర్గానిజం ప్రొడ్యూస్ అయితే దాన్ని మనం ఏమంటాం, క్లోన్ అని రెఫర్ చేస్తాం. సో సింగిల్ పేరెంట్ నుంచి ఒక పర్టికులర్ ఆర్గానిజం డెవలప్ అయితే దాన్ని మనం ఏమంటాం, క్లోన్ అంటాం. ఒక ఆర్గానిజం ఇన్వాల్వ్ అవుతుంది కానీ ఒక సెల్ ఇన్వాల్వ్ అవ్వట్లేదు కదా దీంట్లో. సో కాబట్టి దీన్ని మనం ఎప్పటికీ క్లోనింగ్ అని అనకూడదు. ఇక్కడ వీళ్ళు సెల్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి వీ నీడ్ టు టాక్ అబౌట్ ఓన్లీ సెల్. సో టోటిపోటెన్సీ. సో టోటిపోటెన్సీ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్, బికాస్ ఒక సెల్ నుంచి మొత్తం ఇంకొక ఆర్గానిజం డెవలప్ అయ్యేదాన్ని మనం టోటిపోటెన్సీ అంటాం అనమాట. సో మీరు దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకుంటారంటే, టోటీ అంటే టోటల్ అని గుర్తుపెట్టుకోండి. టోటల్ అంటే ఒక టోటల్ ఆర్గానిజం డెవలప్ అవుతుంది, ఆ విధంగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. టోటిపోటెంట్ అంటే టోటల్ ఆర్గానిజం డెవలప్ అవుతుంది. సింగిల్ సెల్ నుంచి టోటల్ ఆర్గానిజం డెవలప్ అయితే దాన్ని మనం టోటిపోటెన్సీ అంటాం. ఎగ్జాంపుల్ వచ్చేసరికి ప్లాంట్ సెల్. ఒక మెరిస్టమాటిక్ ప్లాంట్ సెల్ తీసుకున్నాం అనుకోండి, ఒక ప్లాంట్ చిన్న సెల్ తీసుకుంటే దానిలో నుంచి మొత్తం ఒక ప్లాంట్ డెవలప్ అవుతుంది కదా, అంటు మొక్కలు అంటుంటాం కదా, అలాగా. సో ఒక చిన్న మనం ప్లాంట్ సెల్ పెడితే దాంట్లో నుంచి టోటల్ ఆర్గానిజం డెవలప్ అవుతుంది, టోటల్ ప్లాంట్ డెవలప్ అవుతుంది. సో ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ టోటిపోటెంట్ సెల్ ఇస్ అ ప్లాంట్ సెల్ అనమాట. యానిమల్ లో అట్లాంటి ఒక సెల్ ఉంది. ఏం ఆ సెల్ అన్నది మీరు కామెంట్ చేసి నాకు చెప్పండి. దెన్ ప్లూరిపోటెంట్ అంటే ఏంటి అంటే, జర్మ్ సెల్ 3 డిఫరెంట్ జర్మ్ లేయర్స్ అంటే మీసోడర్మ్, ఎండోడర్మ్, ఎక్టోడర్మ్ ఈ విధంగా డెవలప్ అయ్యే కేపబిలిటీ పెట్టుకొని ఉంటే దాన్ని మనం ఏమంటామంటే ప్లూరిపోటెన్సీ అంటాం అనమాట. కానీ ఈ ప్లూరిపోటెంట్ ని మనం టోటిపోటెంట్ అని అనకూడదు, ఎందుకంటే దిస్ విల్ ఫార్మ్ డిఫరెంట్ లేయర్స్, అంతేకాని ప్రతి ఒక్క సెల్ ని ఇది డెవలప్ చేసే కేపబిలిటీ దీంతో ఉండదు అనమాట. దెన్ మల్టీపోటెంట్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ని, డిఫరెంట్ టైప్ ఆఫ్ సెల్స్ ని ప్రొడ్యూస్ చేసే కేపబిలిటీ ఉంటే దాన్ని మనం మల్టీపోటెంట్ అని రెఫర్ చేస్తాం. బెస్ట్ ఎగ్జాంపుల్ is a hematopoietic stem cell that is present in the bone marrow. సో బోన్ మ్యారో లో మనతో హెమటోపాయిటిక్ స్టెమ్ సెల్స్ ఉంటాయి. ఈ హెమటోపాయిటిక్ స్టెమ్ సెల్స్ ఏం చేస్తాయి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లడ్ సెల్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట. లైక్ డబ్ల్యూబీసీ, ఆర్బీసీ, లింఫోసైట్స్, మాస్ సెల్స్, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ని ప్రొడ్యూస్ చేసే కేపబిలిటీ ఉంటే దాన్ని మనం మల్టీపోటెంట్ స్టెమ్ సెల్ అని రెఫర్ చేస్తాం అనమాట. ఓకే, ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, హూ కాయిన్ ది టర్మ్ క్రోమోజోమ్. సో ఇది మెమొరీ బేస్డ్ క్వశ్చన్, ఖచ్చితంగా మనకు ఐడియా ఉంటేనే దీన్ని మనం పెట్టగలం. సో ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి వాల్డేయర్, దట్ ఈస్ ఆప్షన్ 1. నెక్స్ట్, సెంట్రల్ డాగ్మా డిస్క్రైబ్స్ ద ఫ్లో ఆఫ్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్. సో సెంట్రల్ డాగ్మా దేన్ని డిస్క్రైబ్ చేస్తుంది? సో సెంట్రల్ డాగ్మా ఆఫ్ మాలిక్యులర్ బయాలజీ మనకి ఏం సజెస్ట్ చేస్తుంది అంటే, సో డిఎన్ఏ గివ్స్ రైస్ టు ఆర్ఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ గివ్స్ రైస్ టు ప్రోటీన్ అని సజెస్ట్ చేస్తుంది అనమాట. సో సెంట్రల్ డాగ్మా ఆఫ్ మాలిక్యులర్ బయాలజీ మనకి ఏం చెప్తుంది, డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ వస్తుంది, ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ వస్తుంది, ఇది ఎప్పుడు ఫ్లో ఈ విధంగానే ఉంటది అని చెప్తుంది అనమాట. సో డిఎన్ఏ నుంచి డిఎన్ఏ సింథసైజ్ అయితే దాన్ని మనం రెప్లికేషన్ అంటాము. డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ సింథసైజ్ అయితే దాన్ని మనం ట్రాన్స్క్రిప్షన్ అంటాము.
ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ సింథసైజ్ అయితే దాన్ని మనం ట్రాన్స్లేషన్ అంటాం అనమాట. సో మనం మాలిక్యులర్ బయాలజీ ఒక పేపర్ కానీ ఒక యూనిట్ కానీ చదువుకొని ఉంటారు మీరు డిగ్రీ లెవెల్లో. సో వీటన్నిటి గురించి చదువుకొని ఉంటారు. సో వీటి బేసిక్స్ క్లియర్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. కొన్ని సార్లు ఏమవుతుందంటే ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏ సింథసైజ్ అవుతుంది. సో ఇది దేనికి రివర్స్ గా జరుగుతుంది? ట్రాన్స్క్రిప్షన్ కి రివర్స్ గా జరుగుతుంది. కాబట్టి దాన్ని మనం ఏమంటాము అంటే రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అంటాం. ఇది నార్మల్ గా జరగదు. కొన్ని రకాలైన వైరసెస్ లో మాత్రమే రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అన్నది జరుగుతుంది. ఈ ప్రాసెస్ రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ జరగాలంటే దానికి ఒక ఇంపార్టెంట్ ఎంజైమ్ అవసరం. దట్ ఈస్ ఆర్టీ ఎంజైమ్, దట్ ఈస్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఎంజైమ్. ఆర్టీ ఎంజైమ్ లేకుంటే ఈ ప్రాసెస్ అన్నది జరగదు అనమాట. సో మీరు ఇది గుర్తుపెట్టుకోండి. డిఎన్ఏ నుంచి ఎప్పుడు ఆర్ఎన్ఏ వస్తుంది, ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ వస్తుంది. ఓకే, ఒక్కొక్కసారి కొన్ని 99% ఇది జరగదు. ఒక్కొక్కసారి కొన్ని వైరసెస్ లో ఆర్ఎన్ఏ నుంచి కూడా డిఎన్ఏ సింథసైజ్ అవుతుంది. దాన్ని మనం రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అంటాము. ఓకే, సో ఇక్కడ వీళ్ళు ఏం అడుగుతున్నారు? ఫ్లో ఏ విధంగా ఉంటది అది చెప్పండి అని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఏముండాలా? డిఎన్ఏ ఉండాలా. ఇక్కడ ఏముంది? ఆర్ఎన్ఏ ఉంది, ఎలిమినేటెడ్. ఫస్ట్ ఏముండాలా? డిఎన్ఏ. ఆర్ఎన్ఏ ఉంది, ఎలిమినేటెడ్. ఫస్ట్ ఏముండాలా? డిఎన్ఏ ఉంది. డిఎన్ఏ తర్వాత ఏముండాలా? ఆర్ఎన్ఏ ఉండాలా, ఉంది. ఆర్ఎన్ఏ తర్వాత ఏముండాలా? ప్రోటీన్ ఉండాలా, ఉంది. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఇది ఎందుకు ఎలిమినేట్ చేశారో చూద్దాం. డిఎన్ఏ తర్వాత ఏముండాలా? ఆర్ఎన్ఏ. బట్ ఇక్కడ ఏముంది? ప్రోటీన్ ఉంది. సో కాబట్టి దిస్ ఇస్ ఎలిమినేటెడ్. ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. డ్యూరింగ్ ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ డిఎన్ఏ స్ట్రాండ్ కన్సిస్ట్స్ ఆఫ్. సో ఇందాకే చెప్పాను నేను, డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ సింథసైజ్ అయితే దాన్ని మనం ఏమంటాము? ట్రాన్స్క్రిప్షన్ అంటాం. సో ఈ పర్టికులర్ డిఎన్ఏ ఏదైతే ఆర్ఎన్ఏ సింథసైజ్ చేస్తుందో ఆ డిఎన్ఏలో ఉన్న కాంపోనెంట్స్ ఏవేవి అని ఇక్కడ అడుగుతున్నారు. సో ఈ పర్టికులర్ డిఎన్ఏలో 3 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ప్రెసెంట్ అయి ఉంటాయి. దాని ద్వారా మనకు ఆర్ఎన్ఏ సింథసైజ్ అవుతుంది. ఆ కాంపోనెంట్స్ ఏమేమి అంటే ఒకటి వచ్చేసరికి ప్రమోటర్, థర్డ్ వన్ ఆర్ ది జీన్స్, ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ద టర్మినేటర్. ఓకే, ఈ 3 ఖచ్చితంగా ప్రెసెంట్ అయి ఉంటాయి డిఎన్ఏలో. సో కాబట్టి ఆల్ ది అబోవ్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. బికాస్ డిఎన్ఏలో ఏమేమి ఉంటాయి అని అడుగుతున్నారు. ఖచ్చితంగా ప్రమోటర్ ఉంటుంది, జీన్స్ ఉంటాయి, తర్వాత టర్మినేటర్ అన్నది ప్రెసెంట్ అయి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The enzyme is, which enzyme is used to synthesize cDNA from RNA? సో ఇందాకే మనం డిస్కస్ చేసాము. ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏ సింథసైజ్ అవ్వడానికి అవసరమైన ఎంజైమ్ ఏంటి అని అడుగుతున్నారు. సో నేను ఆల్రెడీ ఇందాకే డిస్కస్ చేసాం దట్ ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏ నార్మల్ గా సింథసైజ్ అవ్వదు, ఒక్కొక్కసారి సింథసైజ్ అవుతుంది. ఆ ప్రాసెస్ ని రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అంటాము. అందులో ఇన్వాల్వ్ అయ్యే ఎంజైమ్ ఆర్టీ ఎంజైమ్, దట్ ఈస్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఎంజైమ్. సో మీకు ఏదైనా క్వశ్చన్ అర్థం కాలేదు, దాన్ని ఎలా సాల్వ్ చేయాలో అర్థం కావట్లేదు అని అన్నప్పుడు మీరు ఏం చేస్తారు? మీకు తెలియని ఆప్షన్ గురించి పక్కన పెట్టి తెలిసిన ఆప్షన్స్ గురించి ఆలోచించండి. ఆటోమేటిక్ గా ఆన్సర్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఓకే, నెక్స్ట్. The correct option here will be option A. Next question. Which of the following statement is correct about DNA base pairing rule? So DNA base pairing rule గురించి కరెక్ట్ స్టేట్మెంట్ ఏది కింది వాటిలో అని అడుగుతున్నారు. సో ఇది తెలియాలంటే మీకు చార్గాప్స్ రూల్ గురించి తెలిసిండాలా. సో మనందరికీ తెలుసు డిఎన్ఏలో ఎన్ని నెంబర్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ ఉంటాయి? 4 ఉంటాయి. అవి అడినైన్, గ్వానైన్, సైటోసిన్, థైమిన్. సో వీటి యొక్క బేస్ పేరింగ్ రూల్ అడుగుతున్నారు. సో మనకు చార్గాప్స్ రూల్ ఏమని సజెస్ట్ చేస్తుంది? చార్గాప్స్ రూల్ సజెస్ట్ దాట్ adenine always base pairs with thymine and guanine always base pairs with cytosine. ఇదే కదా చెప్తుంది చార్గాప్స్ రూల్. అంతేకాని ఎలాగ పడితే అలాగ బేస్ పేర్ అవుతాయి, దానికంటూ ఒక పర్టికులర్ ఫార్మాట్ లేదు అలాగేం చెప్పదు కదా. చార్గాప్స్ రూల్ ఏం చెప్తుంది? ఏమన్నా అవ్వనివ్వండి, ఏమన్నా జరగనివ్వండి, ఖచ్చితంగా అడినైన్ ఎప్పటికీ థైమిన్ తోనే బేస్ పేర్ అవుతుంది, గ్వానిన్ ఎప్పటికీ సైటోసిన్ తోనే బేస్ పేర్ అవుతుంది. ఇది ఫిక్స్, ఇది దీన్ని ఇంకెవ్వరు చేంజ్ చేయలేరు. దిస్ ఈస్ ఫిక్స్డ్ అనమాట. సో ఇక్కడ ఒక ఆప్షన్ చూడండి ఎలాగుందో. డిఎన్ఏ బేస్ పేరింగ్ ఈజ్ నాన్ స్పెసిఫిక్, అంటే ఏ ప్యాటర్న్ ఫాలో అవ్వదు, ఎలా పడితే అలా బేస్ పేర్ అవుతుంది అని చెప్తుంది ఆప్షన్. అదైతే రాంగ్ కదా. మన చార్గాప్స్ రూల్ ప్రకారం ఈ విధంగా బేస్ పేర్ అవ్వాలి ఖచ్చితంగా. సో కాబట్టి దిస్ ఈస్ ఎలిమినేటెడ్. దెన్ సో మీకు ఇందులో ఒకటి తెలిసిన ఈ క్వశ్చన్ సాల్వ్ అయిపోతుంది. అంటే అడినిన్ ఖచ్చితంగా థైమిన్ తోనే బేస్ పేర్ అవుతుంది, అలా తెలిసినా కూడా సాల్వ్ అయిపోతుంది. ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, అడినిన్ విత్ గ్వానిన్. సో అడినిన్ దేంతో బేస్ పేర్ అవ్వాలా? థైమిన్ తో. కానీ ఇక్కడ ఏమంటున్నారు? గ్వానిన్. ఎలిమినేటెడ్. రిమైనింగ్ చదవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అడినిన్ విత్ థైమిన్. ఓకే, అడినిన్ విత్ థైమిన్. దెన్ గ్వానిన్ విత్ సైటోసిన్. సో గ్వానిన్ విత్ సైటోసిన్. కాబట్టి దిస్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ చూడండి, థైమిన్ విత్ గ్వానిన్ అయిపోయింది, ఇక్కడ ఎలిమినేట్ అయిపోయింది. సో దీన్ని ఈ విధంగా ఎలిమినేషన్ బేసిస్ లో కూడా మనం చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్ ఆన్సర్ తెలిసిన ప్రాబ్లం లేదు. ఓకే, నెక్స్ట్. ఆర్ఎన్ఏ ఈజ్ మేడప్ ఆఫ్. ఆర్ఎన్ఏ దేంతో మేడప్ అయి ఉంటది? సో ఆర్ఎన్ఏ ఫుల్ ఫామ్ ఏం చెప్పండి?
RNA ఫుల్ ఫామ్ చెప్పండి, రైబో న్యూక్లిక్ యాసిడ్ కదా. DNA ఫుల్ ఫామ్ చెప్పండి, డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్ కదా. సో RNA యొక్క ఫుల్ ఫామ్ తెలిసిన క్వశ్చన్ సాల్వ్ అయిపోతుంది. చూడండి ఏమది, రైబో న్యూక్లిక్ యాసిడ్. సో రైబో న్యూక్లిక్ యాసిడ్ అంటే ఖచ్చితంగా రైబో న్యూక్లియోటైడ్స్ తో మేడప్ అయి ఉంటది అని అర్థం అనమాట. డిఆక్సీ రైబో న్యూక్లియోటైడ్స్ ఎలిమినేటెడ్, డిఆక్సీ రైబో న్యూక్లియోసైడ్స్ ఎలిమినేటెడ్. DNA అయినా RNA అయినా ఖచ్చితంగా దేంతో మేడప్ అయి ఉంటాయి, న్యూక్లియోటైడ్స్ తో మేడప్ అయి ఉంటాయి. ఓకే, న్యూక్లియోటైడ్స్ తో మేడప్ అయి ఉంటాయి కాబట్టి ది కరెక్ట్ ఆప్షన్ విల్ బి రైబో న్యూక్లియోటైడ్స్. ఓకే, which is an example of lacoperon. సో లాకోపెరాన్ దేనికి ఎగ్జాంపుల్, నెగటివ్ కంట్రోల్ గా పాజిటివ్ కంట్రోల్ గా రెండిటికా అంటే. సో లాకోపెరాన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ బోత్ అనమాట. అది నెగటివ్ గాను కంట్రోల్ చేస్తుంది, పాజిటివ్ గాను కంట్రోల్ చేస్తుంది. ఏంటి నెగటివ్ కంట్రోల్ పాజిటివ్ కంట్రోల్ అని తెలియని వాళ్ళకు మీరు బేసిక్స్ క్లియర్ చేసుకోవాలి, లేకుంటే ఐ కాంట్ హెల్ప్. అది చాలా పెద్ద చాప్టర్. సో ఇట్ ఈస్ బోత్ పాజిటివ్ అండ్ నెగటివ్ కంట్రోల్స్ అనమాట. కాన్సెప్ట్ వస్తే ఈజీగా సాల్వ్ అవుతుంది క్వశ్చన్. ఓకే, నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఎ టర్మినేషన్ కోడాన్. సో కింద ఇచ్చిన వాటిలో ఏది టర్మినేషన్ కోడాన్ కాదు. సో ఇక్కడ మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు ఏయుజీ. ఏయుజీ ఏంటి, ఇనిషియేషన్ కోడాన్. ఏయుజీ ఈజ్ అన్ ఇనిషియేషన్ కోడాన్. ఏయుజీ కోడ్స్ ఫర్ హూమ్, ఏయుజీ కోడ్స్ ఫర్ మెథియోనైన్, రైట్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, దీనిలో కూడా క్వశ్చన్ ఫ్రేమ్ అవ్వచ్చు. ప్రొకారియాట్స్ లో అయితే ఫార్మైల్ మెథియోనైన్, eukaryotes లో అయితే methionine. AUG is an initiation codon and it codes for methionine in eukaryotes and formyl methionine in prokaryotes అన్నమాట. సో మిగిలినవన్నీ కూడా టర్మినేషన్ కోడాన్స్ ఎక్సెప్ట్ ఫోర్త్ వన్, దట్ ఈస్ ఇనిషియేషన్ కోడాన్. మీకు AUG ఇనిషియేషన్ కోడాన్ అని తెలిసినా చాలు, ఈ మూడు తెలియకపోయినా కూడా ఆబ్వియస్ గా అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అది ఇనిషియేషన్ కోడాన్ టర్మినేషన్ కోడాన్ రెండు అవ్వదు కదా, ఏదో ఒకటి అవుతుంది. సో అది ఇనిషియేషన్ కోడాన్ అయినప్పుడు ఆబ్వియస్ గా అది ఏమవ్వదు, టర్మినేషన్ కోడాన్ అవ్వదు. సో ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. How many histone proteins are present in the core of nucleosome? సో మీరు కొంచెం DNA ఆర్గనైజేషన్ ఇన్ యూకారియోట్స్ గురించి మీకు తెలిసినా కూడా ఈ క్వశ్చన్ ఈజీగా సాల్వ్ అయిపోతుంది. సో మీరు ఎప్పుడైనా సరే ఒక మాట వింటుంటారు, హిస్టోన్ ఆక్టమర్, న్యూక్లియోజోమ్ ఆక్టమర్ అట్లా చదువుతూ ఉంటారు. ఆక్టమర్ అంటే ఏమి, ఆక్టా అంటే ఏమి, 8 అని అర్థం అనమాట. సో ఆబ్వియస్లీ హిస్టోన్ కోర్ ఆఫ్ న్యూక్లియోజోమ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ 8 ప్రోటీన్స్ అనమాట. ఏమేమి ఆ ప్రోటీన్స్ అని అంటే H2B, H2A, H3, H4 ఈచ్ 2 ఉంటాయి అనమాట. H2B 2 ఉంటాయి, H2A 2 ఉంటాయి, H3 2 ఉంటాయి, H4 2 ఉంటాయి. సో 4 ప్రోటీన్స్ 2 ఉంటాయి కాబట్టి 4 2s 8 కాబట్టి హిస్టోన్ ఆక్టమర్ అని రెఫర్ చేస్తాం. సో ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, దీన్ని మొత్తాన్ని మనం ఏమంటున్నాం, హిస్టోన్ ఆక్టమర్ అని రెఫర్ చేస్తున్నాం. సో ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ డి. సో ఈ ఆర్గనైజేషన్ కూడా చూసుకోండి ఒకసారి, న్యూక్లియోజోమ్ ఫామ్ అవుతుంది అలాగుంటది కదా. సో స్ట్రింగ్ బీట్స్ ఆన్ స్ట్రింగ్ మోడల్, 30 nm ఫైబర్, 10 nm ఫైబర్ అవి ఉంటాయి కదా, అవి కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. ఓకే, నెక్స్ట్, ది ఒబెల్ హైపోథెసిస్ వాస్ ఫస్ట్ ప్రపోజ్డ్ బై. సో మనకు ఈ జెనెటిక్ కోడ్ లో చదువుతాం కదా, ఒబెల్ బేస్ పేరింగ్, ఒబెల్ హైపోథెసిస్ అని. సో ఒబెల్ బేస్ పేరింగ్ ఏం చెప్తుంది, 3 కోడాన్స్ లో 3 కరెక్ట్ గా బేస్ పేర్ అవ్వాల్సిన అవసరం లేదు, ఏవైనా 2 బేస్ పేర్ అయితే చాలు. థర్డ్ ఇది ఒబెల్ బేస్, దీనికి అంత ఇంపార్టెన్స్ లేదు, ఇది ఎగ్జాక్ట్ గా బేస్ పేర్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తుంది అనమాట. సో ఆ విధంగా చెప్పేదాన్ని మనం ఏమంటామంటే ఒబెల్ హైపోథెసిస్ అంటాం. దీన్ని ఫర్ ది ఫస్ట్ టైం ఎవరు ప్రపోజ్ చేశారు అని అడుగుతున్నారు. ది కరెక్ట్ ఆన్సర్ హియర్ ఈస్ ఫ్రాన్సిస్ క్రిక్. సో వాట్సన్ అండ్ క్రిక్ ఏం చెప్పారు, DNA స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేశారు. అందులో క్రిక్ అనే ఆయన ఈ ఒబెల్ బేస్ పేరింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో దీని అర్థం ఏమి, మీకు అర్థం ఏ విధంగా చెప్పాలంటే, ఇక్కడ ఫర్ సపోజ్ DNA లో AGC ఇలా ఉన్నాయి ఒక DNA స్ట్రాండ్ లో, ఇంకొక DNA స్ట్రాండ్ లో ఏముండాలా, A ఎవరితో బేస్ పేర్ అవ్వాలా, T తో, G ఎవరితో బేస్ పేర్ అవ్వాలా, C తో, C ఎవరితో బేస్ పేర్ అవ్వాలా, G తో. ఇందాకే చూసాం మనం. సో AT 2 bonds, GC 3 bonds, GC 3 bonds ఈ విధంగా బేస్ పేర్ అవ్వాలి. సో ఒబెల్ హైపోథెసిస్ ఏం చెప్తుందంటే, C G తోనే బేస్ పేర్ అవ్వాలని లేదు, ఇక్కడ వేరే ఏ బేస్ పేర్ తో అయినా అవ్వచ్చు, దట్ ఈస్ A అన్నా అవ్వచ్చు, T అన్నా అవ్వచ్చు. థర్డ్ వన్ అన్నది ఎగ్జాక్ట్ గా 100% మ్యాచ్ అవ్వాల్సిన అవసరం లేదు, వేరే ఏదంతా మ్యాచ్ అయినా కూడా పర్లేదు అని చెప్తుంది అనమాట. ఫస్ట్ 2 ఆర్ ఇంపార్టెంట్ అని చెప్తుంది. సో ఈ థర్డ్ బేస్ ని మనం ఏమంటాం, ఒబెల్ బేస్ అంటాం. ఈ హైపోథెసిస్ ని ఒబెల్ హైపోథెసిస్ అంటారు అనమాట. దీన్ని ఫర్ ది ఫస్ట్ టైం ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే ఫ్రాన్సిస్ క్రిక్. ఓకే, నెక్స్ట్,
In genomic DNA possess functioning units, dash is a group of genes that under the influence of promoter. సో మనకు ప్రొకారియోట్స్ లో చూసుకుంటే కొన్ని సెట్ ఆఫ్ జీన్స్ అన్ని ఒక ప్రమోటర్ కింద కంట్రోల్ అయి ఉంటాయి అన్నమాట. సో ఈ జీన్స్ అన్నిటిని ఏమంటారు అంటున్నారు ఇక్కడ క్వశ్చన్ లో. సో కోడాన్ అంటే అర్థం ఏమి? 3 న్యూక్లియోటైడ్స్ ఉంటే దాన్ని మనం కోడాన్ అంటాం, అంతే తప్ప కొన్ని జీన్స్ ని మనం కోడాన్ అన్నాం కదా. సో కాబట్టి అది పోయింది. కోడాన్ కి ఆపోజిట్ ఏమైతుంది? యాంటీ కోడాన్. సో దిస్ ఇస్ ఆల్సో ఎలిమినేటెడ్. అలీల్ అంటే ఒక ఫార్మ్ ఆఫ్ జీన్ ని మనం ఏమంటాం? ఆల్టర్నేటివ్ ఫార్మ్ ఆఫ్ జీన్ ని మనం ఏమంటాం? అలీల్ అంటాం. అంటే సో ఇప్పుడు చూడండి, టాల్ ఉంది, టాల్ కి ఇంకొక క్యారెక్టర్ ఏంటి? డ్వార్ఫ్. సో వీటిని మనం ఏమంటాం? అలీల్స్ అని రెఫర్ చేస్తాం. సో దిస్ ఈస్ ఆల్సో ఎలిమినేటెడ్. చూడండి, మీకు ఆన్సర్ ఎగ్జాక్ట్ గా తెలియకపోయినా ఆప్షన్స్ ఎలిమినేట్ చేసి ఈజీగా ఆన్సర్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఏం మిగిలిపోయింది? ఒపెరాన్. సో ఒపెరాన్ ని ఒక ప్రమోటర్ కింద కొన్ని సెట్ ఆఫ్ జీన్స్ ఉంటే, కొన్ని సెట్ ఆఫ్ జీన్స్ రెగ్యులేట్ అవుతా ఉంటే దాన్ని మనం ఏమంటామంటే ఒపెరాన్ అంటాం. ఎగ్జాంపుల్ లాక్ ఒపెరాన్, అరాబినోస్ ఒపెరాన్, ట్రిప్టోఫాన్ ఒపెరాన్, హిస్టడిన్ ఒపెరాన్, ఇలా చాలా ఒపెరాన్స్ ఉన్నాయి. అండ్ అరాబినోస్ ఒపెరాన్ గురించి, ట్రిప్టోఫాన్ ఒపెరాన్ గురించి ఆల్రెడీ నేను డీటెయిల్ వీడియో అప్లోడ్ చేసి ఉన్నాను ఛానల్ పైన. మీకు కావాల్సింటే యూ కెన్ గో అండ్ వాచ్. ఓకే, ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ డి. Next, DASH is the first ever human hormone produced by recombinant DNA technology. So recombinant DNA technology ని యూజ్ చేసి ఫస్ట్ గా ప్రొడ్యూస్ చేసిన హార్మోన్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఒకటి ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. ఏంటది అంటే గ్లైకోజన్. సో గ్లైకోజన్ అనేది ఏంటి? ఒక స్టోరేజ్ ఫార్మ్. అది హార్మోన్ కాదు కదా, అది ఏంటి? ఒక రకమైన కార్బోహైడ్రేట్, ఒక రకమైన పాలీసెకరైడ్. ఇట్స్ నాట్ అన్ హార్మోన్. సో అది ఎలిమినేట్ అయిపోతుంది. దెన్ ప్రొజెస్టిరాన్, ఈస్ట్రోజన్ అన్నది కాదు. ది ఫస్ట్ ప్రొడ్యూస్డ్ హార్మోన్ ఇస్ ద ఇన్సులిన్. సో ఇన్సులిన్ ని ఫర్ ది ఫస్ట్ టైం ఆర్డిఎన్ఏ టెక్నాలజీని యూజ్ చేసి ఇన్సులిన్ ని ప్రొడ్యూస్ చేశారు. మార్కెటింగ్ నేమ్ వచ్చేసి హ్యూములిన్ అన్నమాట. సో ఇది కూడా అడుగుతుంటారు చాలా సార్లు. ఇన్సులిన్ యొక్క బ్రాండ్ నేమ్ ఏంటి? ఫస్ట్ ప్రొడ్యూస్ చేసిన బ్రాండ్ నేమ్ ఏంటి అంటే హ్యూమ్యులిన్ అన్నమాట. సో అంతకుముందు ఇన్సులిన్ ని ఎలాగా తీసుకునే వాళ్ళు అని అంటే పిగ్స్ ని సాక్రిఫైస్ చేసి, పిగ్స్ యొక్క ప్యాంక్రియాస్, పిగ్స్ యొక్క ఇన్సులిన్ మన ఇన్సులిన్ కొంచెం వరకు సిమిలర్ గా ఉంటది అనమాట. ఎక్సెప్ట్ ఫర్ 2 అమైనో యాసిడ్స్, మిగతాదంతా సేమ్ ఉంటది. ఆ పిగ్స్ ని సాక్రిఫైస్ చేసి ఆ పిగ్స్ లో ఉండే ఇన్సులిన్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని వాడుకునే వాళ్ళు అనమాట. బట్ అలా చేయడానికి ఒక మనిషికి కొన్ని వందల పిగ్స్ ని చంపేయాల్సి వచ్చేది. అంటే ఒక మనిషి బతకాలంటే, అతనికి ఇన్సులిన్ కావాలంటే కొన్ని వందల పిగ్స్ ని సాక్రిఫైస్ చేయాల్సి వచ్చేది. సో ఇది చాలా హెక్టిక్ ప్రాసెస్ కాబట్టి, అండ్ కొద్దిమంది 2 అమైనో యాసిడ్స్ వేరియేషన్ ఉండడం వల్ల అలర్జిక్ అయిపోయే వాళ్ళు అనమాట. సో ఇదంతా వద్దు అని చెప్పేసి ఆర్డిఎన్ఏ టెక్నాలజీ ద్వారా ఇన్సులిన్ ని ప్రొడ్యూస్ చేశారు. ఆ ఇన్సులిన్ సో ప్రొడ్యూస్ చేసిన ఫస్ట్ హార్మోన్ ఇన్సులిన్ అనమాట. హ్యూములిన్ అన్న మార్కెటింగ్ నేమ్ తో బయటకు వదిలారు. దట్స్ ఎ వెరీ గుడ్ సక్సెస్ అనమాట. ఓకే, ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ ఏ. నెక్స్ట్, జీన్ గన్ ఈజ్ యూజ్డ్ ఫర్. సో మనకు క్లోనింగ్ ఎక్స్పెరిమెంట్స్ లో మనం బయట నుంచి ఒక జీన్ ని ఒక సెల్ లోపల పంపించాలి అంటే డిఫరెంట్ స్ట్రాటజీస్ యూజ్ చేస్తాం అనమాట. ఫిజికల్, కెమికల్ అలాగా యూజ్ చేస్తాం. అందులో ఒక మీన్స్ ఏంటి అంటే జీన్ గన్ అనమాట. సో జీన్ గన్ ఎందుకు యూజ్ చేస్తారు అని అడుగుతున్నారు ఇక్కడ. ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ డిఎన్ఏ ఇంటూ ప్లాంట్ సెల్. దిస్ ఇస్ అ కరెక్ట్ ఆప్షన్. సో ఒక డిఎన్ఏని ప్లాంట్ సెల్ లోకి ఫిజికల్ మెథడ్స్ యూజ్ చేసి పంపించాలి అంటే వి విల్ యూజ్ అ జీన్ గన్ అనమాట. డిజార్మింగ్ ప్యాథోజన్ వెక్టర్స్. సో వెక్టార్స్ ఉంటాయి కదా, మనకు డిఫరెంట్ వెక్టార్స్ ఉంటాయి కదా. సో మనం ఒక ప్యాథోజన్ నుంచి వెక్టార్ తీసుకున్నాము, అందులో ఆ ప్యాథోజన్ కి సంబంధించిన జీన్స్ ఉంటాయి కదా, విరులెంట్ జీన్స్ అంటాం కదా. సో ఆ విరులెంట్ జీన్స్ ని రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తారా అంటున్నారు. కాదు కదా. సో మనం జీన్ గన్ ఎందుకు యూజ్ చేస్తాము? ఇన్సర్ట్ చేసి డిఎన్ఏ లోపలికి పంపించడానికి. ఇట్స్ జస్ట్ లైక్ మనం గన్ షూట్ చేస్తుంటాం కదా, నార్మల్ గన్ ఉంటుంది కదా. ఎందుకు యూజ్ చేస్తాం? బుల్లెట్ ని దింపడానికి యూజ్ చేస్తాం, అంతే కదా. ఒక మనిషిని చంపేయడానికి యూజ్ చేస్తాం. అదే విధంగా ఇది కూడా డిఎన్ఏ ని ఒక ప్లాంట్ సెల్ లోపల కానీ ఒక యానిమల్ సెల్ లోపల కానీ పంపించడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే, దెన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ రికాంబినెంట్ డిఎన్ఏ బై జాయినింగ్ విత్ వెక్టర్స్. నో. డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్, నాట్ ఎట్ ఆల్. డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ లో అసలు జీన్ గన్ కి ఏం పని ఉండదు. సో ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ 1. నెక్స్ట్, ప్లాస్మిడ్ వెక్టర్స్ యూజ్డ్ ఇన్ రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ డ్యూ టు. ఓకే, సో మనకు బ్యాక్టీరియాలో ఎక్స్ట్రా క్రోమోజోమల్ జెనెటిక్ మెటీరియల్ ప్రెసెంట్ అయి ఉంటుంది. వాటిని మనం ప్లాస్మిడ్స్ అని రిఫర్ చేస్తుంటాము. ఈ ప్లాస్మిడ్స్ ని రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీలో ఎందుకు యూజ్ చేస్తారు? వాట్స్ అడ్వాంటేజ్? ఎందుకు దాన్నే యూజ్ చేస్తారు, వేరే వాటిని ఎందుకు యూజ్ చేయరు అన్నది ఇక్కడ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి ఏమంటున్నారు. ఎ వైరస్ క్యాన్ ఏబుల్ టు ట్రాన్స్ఫర్ జీన్ టు బ్యాక్టీరియా. అసలు ప్లాస్మిడ్స్ ని ఎందుకు యూజ్ చేస్తారు అంటున్నారు, కానీ ఇక్కడ మధ్యలో వైరస్ ఎందుకు వచ్చింది? ఎలిమినేటెడ్.
ఎనీ ఫ్రాగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ దట్ క్యారింగ్ డిజైరబుల్ జీన్. సో ఇది కూడా ఇర్రిలవెంట్ గా ఉంది. ఎనీ ఫ్రాగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ దట్ క్యారింగ్ డిజైరబుల్ జీన్. సో ఏదో ఒక మిడ్ స్టేట్మెంట్ తీసుకున్నట్టుంది. సో ఆబ్వియస్లీ రాంగ్. స్టిక్కీ ఎండ్స్ ఆఫ్ ది డిఎన్ఏ. సో ప్లాస్మిడ్ లో ఖచ్చితంగా స్టిక్కీ ఎండ్స్ ఉండాలని లేదు, బ్లంట్ ఎండ్స్ కూడా ఉండొచ్చు. సో దిస్ ఈస్ ఆల్సో ఎలిమినేటెడ్. దెన్ autonomously replicating circular extra chromosomal DNA, that is what is known as plasmid. సో ప్లాస్మిడ్ అదంతకు అదే రిప్లికేట్ అవుతుంది, ఎవరి సహాయం లేకుండా, క్రోమోజోమల్ డిఎన్ఏ సహాయం లేకుండా, అటానమస్ గా అంటే ఎవరి సహాయం లేకుండా అదంతకు అదే రిప్లికేట్ అవుతుంది. సో ఇట్స్ ఏ autonomously replicating circular extra chromosomal DNA. కాబట్టి దాన్ని మనం ఆర్డిఎన్ఏ టెక్నాలజీలో యూజ్ చేస్తున్నాం. సో ఆర్డిఎన్ఏ టెక్నాలజీలో ప్లాస్మిడ్ ని ఎందుకు యూజ్ చేస్తాము అంటే అది ఎవరి సహాయం లేకుండా అంటే క్రోమోసోమల్ డిఎన్ఏ సహాయం లేకుండా అదంతకు అదే రిప్లికేట్ అవుతుంది కాబట్టి దాన్ని యూజ్ చేస్తున్నాం. అండ్ అది ఎక్స్ట్రా క్రోమోసోమల్ డిఎన్ఏ యాక్చువల్ డిఎన్ఏలో ఉండదు కాబట్టి. ఓకే, నెక్స్ట్ బయోరెమిడియేషన్ ఇస్ అ ప్రాసెస్ ఆఫ్. సో బయోరెమిడియేషన్ అంటే ఏంటి? సో ఇది మీకు ఎగ్జాక్ట్ గా తెలిసింటేనే మీరు పెట్టగలరు, లేకుంటే కొంచెం లాజికల్ గా థింక్ చేసినా కూడా వచ్చేస్తుంది. సో యూజింగ్ మైక్రోబ్స్ టు డీకంటామినేట్ ఎన్విరాన్మెంటల్ పొల్యూటెంట్స్. సో దిస్ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. మనం బయోరెమిడియేషన్, రెమిడీ అంటే ఒక విధంగా ఏమి, ఒక రకంగా ఒక సొల్యూషన్. బయో అంటే యూజింగ్ లివింగ్ ఆర్గానిజమ్స్. సో లివింగ్ ఆర్గానిజమ్స్ ని యూజ్ చేసి ఒక రెమెడీ లాగా ఎన్విరాన్మెంటల్ పొల్యూటెంట్స్. సో మన ఎన్విరాన్మెంట్ లో సాయిల్ లో డిఫరెంట్ పొల్యూటెంట్స్ యాడ్ అవుతూ ఉంటాయి కదా, వాటిని రిమూవ్ చేయడానికి మనం మైక్రో ఆర్గానిజమ్స్ ని యూజ్ చేస్తే దాన్ని మనం ఏమంటాము, బయో రెమిడియేషన్ అని రెఫర్ చేస్తాం అనమాట. సో ఓకే, దెన్ ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, యూజింగ్ మైక్రోబ్స్ టు ప్రొడ్యూస్ న్యూ ఆర్గానిజమ్స్. మైక్రో ఆర్గానిజమ్స్ ని యూజ్ చేసి మనం ఏం కొత్త ప్రొడ్యూస్ చేస్తాము, కొత్త ఆర్గానిజమ్స్ ని కాదు కదా. సో కాబట్టి దిస్ ఈస్ ఆల్సో ఎలిమినేటెడ్. యూజింగ్ మైక్రోబ్స్ టు ప్రొడ్యూస్ యాంటీబయోటిక్స్, దట్ ఈస్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది బయోరెమిడియేషన్. యూజ్ చేస్తాము, మైక్రో ఆర్గానిజమ్స్ నుంచి యాంటీబయోటిక్స్ ని ప్రొడ్యూస్ చేస్తాం, బట్ దాన్ని మనం బయోరెమిడియేషన్ అన్నాం. సో కాబట్టి ఎలిమినేటెడ్. యూజింగ్ ఫంగస్ టు ప్రొడ్యూస్ వ్యాక్సిన్స్. సో డిఫరెంట్ ఫంగైని యూజ్ చేసి వ్యాక్సిన్స్ ని కూడా ప్రొడ్యూస్ చేస్తాము, బట్ that doesn't come under bioremediation, so that is eliminated. Okay, the correct option here will be option A. Next, which of the following technique involves the combination of contaminated water, soil, fertilizers and carbon dioxide in a bioreactor? So biopile treatment అయితే కాదు. సో ఒక బయోరియాక్టర్ లోకి కంటామినేటెడ్ వాటర్ ని, సాయిల్ ని, ఫర్టిలైజర్స్ ని, కార్బన్ డైఆక్సైడ్ ని యాడ్ చేస్తే ఆ టెక్నిక్ ని మనం ఏమంటాము అంటున్నారు. సో కాంపోస్టింగ్ అంటే నార్మల్ గా చేసేది, ఫార్మర్స్ వీళ్ళు చేసుకునేది కాంపోస్టింగ్, కానీ ఇక్కడ బయోరియాక్టర్ అన్న టర్మ్ ఉంది. సో కాబట్టి కాంపోస్టింగ్ అనేది ఇక్కడ ఎలిమినేట్ అయిపోతుంది. సో ఇక్కడ స్లరీ ఫేజ్ బయోరెమిడియేషన్ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్. సో స్లరీ ఫేజ్ బయోరెమిడియేషన్ అంటే ఏమి అంటే ఎక్కడైనా కంటామినేటెడ్ వాటర్ కానీ సాయిల్ కానీ ఉంది, అందులో నుంచి ఆ కంటామినెంట్స్ ని మనం రిమూవ్ చేయాలి. సో దాన్ని అంతా తీసుకొని వచ్చి ఒక బయోరియాక్టర్ లోకి యాడ్ చేసి మైక్రో ఆర్గానిజమ్స్ ని యాడ్ చేసి దాన్ని ట్రీట్ చేస్తే దాన్ని మనం ఏమంటామంటే స్లరీ ఫేజ్ బయోరెమిడియేషన్ అంటాం. సో ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఆ కంటామినెంట్స్ అన్ని రిమూవ్ అయిపోతాయి అనమాట. ఇన్సిటు హైబ్రిడైజేషన్ ఈజ్ నోవేర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ పర్టికులర్ మ్యాటర్ అనమాట. ఓకే, దట్స్ RDNA technology technique. Okay, so the correct option here will be option C. Next, Trichoderma hircinum is used for biocontrol agent against fungal pathogens, wasteland reclamation, remediation of contaminated water, phytoremediation. సో మీరు అందరు చదివింటారు, మైక్రోబయాలజీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకైతే మంచి ఐడియా ఉంటుంది. సో ట్రైకోడర్మా అన్నది ఫంగల్ ఆర్గానిజమ్స్ ని చంపడానికి యూజ్ చేస్తాం అనమాట. సో ఒక ఆర్గానిజం ఇంకొక ఆర్గానిజం ని చంపడానికి యూజ్ అవుతుంది చూడండి, బయో కంట్రోల్ ఏజెంట్ లాగా. సో బయో కంట్రోల్ ఏజెంట్ అగేన్స్ట్ ఫంగల్ ప్యాథోజన్ అంటే ఫంగల్ ఆర్గానిజమ్స్ ని చంపడానికి, ఫంగై యొక్క ప్యాథోజెనిక్ ఆర్గానిజమ్స్ ని చంపడానికి ట్రైకోడర్మాని యూజ్ చేస్తాం అనమాట. సో వేస్ట్ ల్యాండ్ రిక్లమేషన్ అంటే అర్థం ఏమి అంటే బీడు పడిన భూమి అంటుంటారు కదా, అంటే మొత్తం ఇంకా అగ్రికల్చర్ కి అవసరం, అగ్రికల్చర్ చేయలేనటువంటి స్థితిలో ఉన్న ల్యాండ్ ని అగ్రికల్చరల్ ల్యాండ్ గా కన్వర్ట్ చేయడాన్ని వేస్ట్ ల్యాండ్ రిక్లమేషన్ అంటారు. సో అందులో ట్రైకోడర్మా ఏం చేయలేదు, దానికి ఏం సంబంధం లేదు. సో కాబట్టి దిస్ ఈస్ ఎలిమినేటెడ్. దెన్ రెమిడియేషన్ ఆఫ్ కంటామినేటెడ్ వాటర్. కంటామినేటెడ్ వాటర్ అంటే ఏంటి, మొత్తం వాటర్ అంతా కంటామినేట్ అయిపోయి డిఫరెంట్ మైక్రో ఆర్గానిజమ్స్ తో, కెమికల్స్ తో ఉంటే కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ ఆ కంటామినెంట్స్ ని రిమూవ్ చేస్తాయి, బట్ అది ట్రైకోడర్మా అయితే కాదు. సో కాబట్టి దిస్ ఈస్ ఆల్సో ఎలిమినేటెడ్. ఫైటోరెమిడియేషన్ అంటే ప్లాంట్స్ ని, మైక్రో ఆర్గానిజమ్స్ ని రెండింటిని యూజ్ చేసి
పొల్యూటెంట్స్ ని రిమూవ్ చేయడాన్ని ఫైటో రెమిడియేషన్ అంటాం. సో ఫైటో రెమిడియేషన్ లో ట్రైకోడర్మా హ్యాస్ నో రోల్ టు ప్లే. అంటే మైక్రో ఆర్గానిజమ్స్ యూజ్ అవుతాయి కానీ ఆ మైక్రో ఆర్గానిజం ట్రైకోడర్మా కాదనమాట. ఓకే, అందుకు ఆప్షన్ ఎలిమినేటెడ్. సో ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ ఏ. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అ రెన్యూవబుల్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ? రెన్యూవబుల్ ఫార్మ్ అంటే ఏంటి? మనం ఎంత యూజ్ చేసుకుంటున్నా తిరిగిచ్చి పుడుతూనే ఉంటది కదా, దాన్ని ఏమంటాం? ఎప్పటికీ అయిపోనిది అనమాట. సో ఇట్స్ ఫర్ ఎవర్ అంటే దాన్ని మనం ఏమంటాం? రెన్యూవబుల్. ఎగ్జాంపుల్ చెప్పండి. ఎగ్జాక్ట్లీ సన్లైట్. సో రోజు సూర్యుడు వస్తారు, అక్కడ నుంచి మనకు సోలార్ ఎనర్జీ జనరేట్ అవుతుంది, దాన్ని మనం ఏమనొచ్చు? రెన్యూవబుల్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అనొచ్చు. అదే పెట్రోల్ అనుకోండి, సో మనకు పెట్రోల్ ఏమైపోతుంది? రాను రాను తగ్గిపోతుంది, అందుకే కదా మనకు పెట్రోల్ రేట్స్ పెరుగుతా ఉన్నాయి. సో అదేంటి? నాన్ రెన్యూవబుల్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. అది తిరిగిచ్చి పుట్టదు అనమాట. మనకు పుడతా ఉంటే దాన్ని ఏమంటాం? రెన్యూవబుల్ ఫార్మ్ అంటాం. క్రూడ్ ఆయిల్ నాన్ రెన్యూవబుల్ ఫార్మ్ కిందకి వస్తుంది కాబట్టి ఎలిమినేటెడ్. వుడ్ కూడా దేని కిందకి వస్తుంది? నాన్ రెన్యూవబుల్ ఫార్మ్ కిందకి వస్తుంది. ఒకసారి దాన్ని యూటిలైజ్ చేసుకున్నామా అది అయిపోతుంది, తిరిగిచ్చి రాదనమాట. యానిమల్ వేస్ట్ కూడా అంతే, ఒకసారి యూటిలైజ్ చేసుకుంటే తిరిగిచ్చి రావు. విండ్ మిల్, సో మనం చూస్తూ ఉంటాం విండ్ మిల్స్ పెట్టింటారు అక్కడక్కడ. సో విండ్ బ్లో అయినప్పుడు విండ్ మిల్స్ తిరిగి ఏం చేస్తుంటాయి? మనకు ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తుంటాయి. ఇది ఫర్ ఎవర్ అనమాట, ఎప్పటికీ గాలి వస్తూనే ఉంటది, ఎప్పటికీ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతూనే ఉంటది అనమాట. దీనికి ఎండింగ్ స్టాప్ అంటూ ఏది లేదు. సో కాబట్టి ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ డి. నెక్స్ట్, a solar cell is a device that converts the solar energy into electrical power. So this is a direct question, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఏం లేదు. సో solar cell is a device that converts solar energy into electrical power. Answer C. Next, soil conservation is a process of. సో కన్జర్వేషన్ అంటే ఏంటి? కాపాడుకోవడం. దేన్ని కాపాడుకుంటున్నాం? సాయిల్ ని. సో సాయిల్ కన్జర్వేషన్ ఇస్ అ ప్రాసెస్ ఆఫ్ ఏంటి? ఎలాగ సాయిల్ ని ప్రొటెక్ట్ చేసుకుంటాం, ఎలాగ సాయిల్ ని కన్జర్వ్ చేసుకుంటాం మనము అంటే బై కన్వర్టింగ్ స్టెరైల్ సాయిల్ టు ఫర్టైల్ సాయిల్. అండ్ దిస్ ఈస్ నాట్ పాసిబుల్. సాయిల్ కన్జర్వేషన్ అని దీన్ని మనం అనం అనమాట. సో స్టెరైల్ సాయిల్ ని ఫర్టైల్ సాయిల్ అంటే అర్థం ఏమి అంటే పంటలు పండనటువంటి భూమిని పంటలు పండే విధంగా కన్వర్ట్ చేసేదాన్ని సాయిల్ కన్జర్వేషన్ అంటాము అంటే కాదు. సో సాయిల్ ని మనం ఏం చేసుకోవాలా? కన్జర్వ్ చేసుకోవాలా, ప్రొటెక్ట్ చేసుకోవాలా. కన్వర్షన్ గురించి మాట్లాడట్లేదు ఇక్కడ. దేని గురించి మాట్లాడుతున్నారు? ప్రొటెక్ట్ చేసుకోవడానికి గురించి మాట్లాడుతున్నారు. సో కాబట్టి దట్ గెట్స్ ఎలిమినేటెడ్. సాయిల్ ఏరేషన్ అంటే సాయిల్ కి మంచిగా గాలి తగిలే విధంగా ఉండేదాన్ని మనం సాయిల్ ఏరేషన్ అంటాం. దిస్ హాస్ నథింగ్ టు డూ విత్ సాయిల్ కన్జర్వేషన్. దెన్ అలోయింగ్ సాయిల్ ఎరోషన్ అంటే సాయిల్ వెళ్ళిపోమని చెప్తున్నాం, అంటే సాయిల్ ఎరోడ్ గమ్మని చెప్తున్నాం, దాన్ని సాయిల్ కన్జర్వేషన్ అంటామా? వెళ్ళిపోవద్దు అని చెప్పేదాన్ని కదా సాయిల్ కన్జర్వేషన్ అంటాము. డెడ్ ఆపోజిట్ అనమాట. సో కాబట్టి దిస్ ఈస్ ఎలిమినేటెడ్. ప్రొటెక్షన్ ఆఫ్ సాయిల్ ఫ్రమ్ ఎరోషన్. సాయిల్ అన్నది ఎరోడ్ అవ్వకుండా కాపాడుకోవడాన్నే మనం ఏమంటాము? సాయిల్ కన్జర్వేషన్ అంటాం అనమాట. సో ఇది ఎలా చేస్తారు అని అంటే రిఫారెస్టేషన్ అంటే తిరిగిచ్చి ఫారెస్ట్ ని గ్రో చేయడము, అలాంటి వాటి ద్వారా సాయిల్ కన్జర్వేషన్ అన్నది చేస్తారు అనమాట. ఓకే, నెక్స్ట్, డాష్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ బయోగ్యాస్. దిస్ ఇస్ ఈజీ యాక్చువల్లీ. సో ఇది చూడండి, డీజిల్ అనేది గ్యాసా, లిక్విడ్ ఫామ్ అంటే చిన్న లాజికల్ గా థింక్ చేయండి. ఇథనాల్ అన్నది ఏ ఫామ్ లో ఉంటది? లిక్విడ్ ఫామ్ లో ఉంటది. బ్యూటనాల్ అన్నది ఏ ఫామ్ లో ఉంటది? లిక్విడ్ ఫామ్ లో ఉంటది. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఆప్షన్ చూడండి, మీథేన్ అనేది ఏంటి? ఒక గ్యాస్. సో ఆ విధంగా కూడా మనం చేయొచ్చు, బట్ ఇది ఈజీ క్వశ్చన్, ఎవరికైనా తెలిసింటది. బయోమీథేన్ ఇస్ అ బయోగ్యాస్ అని చెప్పేసి మీథేన్ అన్నది బయోగ్యాస్ గా యూజ్ చేస్తున్నాము అని. ఓకే, నెక్స్ట్, డాష్ ఆర్ కార్బోహైడ్రేట్స్ విచ్ కెనాట్ బి హైడ్రోలైజ్డ్ ఫర్దర్. అంటే సింపుల్ గా చెప్పాలంటే సింప్లెస్ట్ కార్బోహైడ్రేట్స్ ఏంటి అంటే ఏ కార్బోహైడ్రేట్ ని మనం ఫర్దర్ బ్రేక్ చేయలేము అంటున్నారు. పాలీసాకరైడ్స్. పాలీ అంటే మెనీ అంటే పాలీసాకరైడ్స్. పాలీ అంటే మెనీ, సాకరైడ్స్ అంటే షుగర్ యూనిట్స్. అంటే పాలీసాకరైడ్స్ ఆర్ మేడప్ ఆఫ్ మెనీ షుగర్ యూనిట్స్. దీన్ని ఏం చేయొచ్చు? చిన్నగా బ్రేక్ చేయొచ్చు. సో కాబట్టి దీన్ని హైడ్రోలైజ్ చేయొచ్చు. దెన్ డైసాకరైడ్స్. డై అంటే 2, సాకరైడ్ అంటే 2 షుగర్ యూనిట్స్ మేడప్ అయి ఉంటుంది, బ్రేక్ చేయొచ్చు కదా, సో హైడ్రోలైజ్ చేయొచ్చు కదా. సో కాబట్టి ఎలిమినేటెడ్. ఆలిగోసాకరైడ్స్ 3 to 10 షుగర్ యూనిట్స్. ఆలిగో అంటే మోర్ దాన్ 2 లెస్ దాన్ 10 అంటే దాన్ని ఏమంటాం? ఆలిగో. సాకరైడ్స్ అంటే షుగర్ యూనిట్స్. సో దీన్ని కూడా ఫర్దర్ హైడ్రోలైజ్ చేయొచ్చు కదా. సో కాబట్టి ఎలిమినేటెడ్. మోనో అంటే సింగిల్, ఒకటే షుగర్ యూనిట్ ఉంటది, దీన్ని ఇంకా బ్రేక్ చేయలేం కదా, ఇంకా మళ్ళీ దాన్ని హాఫ్ అట్లా చేయలేం కదా, ఒక షుగర్ యూనిటే ఉంటది. సో కాబట్టి దట్ కెనాట్ బి బ్రోకెన్ డౌన్ ఈస్ మోనోసాకరైడ్స్ అనమాట. ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ 4. నెక్స్ట్, ది ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్ ఆర్ స్టోర్డ్ యాజ్ డాష్ ఇన్ ద హ్యూమన్ బాడీ.
హ్యూమన్స్ ఎక్సెస్ కార్బోహైడ్రేట్ ని ఏ ఫామ్ లో స్టోర్ చేసుకుంటారు? సో గ్లూకోజ్ ఇస్ ద సింప్లెస్ట్ షుగర్, దీన్ని స్టోర్ చేసుకోం, ఇది యూటిలైజబుల్ ఫామ్. స్టార్చ్ మనం కాదు, ప్లాంట్స్ పెట్టుకుంటాయి. స్టార్చ్ ఎవరు స్టోర్ చేసుకుంటాయి? ప్లాంట్స్ స్టోర్ చేసుకుంటాయి. మన బ్లడ్ లో సర్క్యులేట్ అయ్యే ఫామ్, హ్యూమన్స్ లో బ్లడ్ లో సర్క్యులేట్ అయ్యే ఫామ్ గ్లూకోజ్. ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ 1, దట్ ఈస్ గ్లైకోజన్. సో మన బాడీలో మనకు కావాల్సిన అన్ని కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, దాన్ని యూటిలైజ్ చేసుకున్నాము, ఇంకా మిగిలిపోయినాయి, వాటిని మన బాడీ లివర్ లో గ్లైకోజన్ ఫామ్ లో స్టోర్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ చూస్ అ కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ప్రోటీన్స్. ప్రోటీన్స్ గురించి కరెక్ట్ స్టేట్మెంట్స్ ఐడెంటిఫై చేయండి. ప్రోటీన్స్ క్యాన్ రిపేర్, బిల్డ్ అండ్ మెయింటైన్ బాడీ టిష్యూస్. ఎస్, ఆబ్వియస్లీ. ఓకే, ఆప్షన్ ఏ ఉండాలా మన ఆన్సర్ లో. దెన్ ప్రోటీన్స్ ఆర్ మేడప్ ఆఫ్ అమైనో యాసిడ్స్. సో ఇది బేసిక్ టు బేసిక్ పాయింట్. ప్రోటీన్స్ ఆర్ మేడప్ ఆఫ్ అమైనో యాసిడ్స్. సి ప్రొవైడ్స్ ఎనర్జీ టు ది బాడీ. దిస్ ఈస్ రాంగ్ స్టేట్మెంట్. మనకి ఎనర్జీ ఎవరి దగ్గర నుంచి వస్తుంది? కార్బ్స్, తర్వాత ఫ్యాట్స్ దగ్గర నుంచి వస్తుంది, అంతేగాని ప్రోటీన్స్ దగ్గర నుంచి రావు. సో మీకు ఇక్కడ ఒక చిన్న బేసిక్ విషయం చెప్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఇన్ ద బాడీ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ 4 ఇంపార్టెంట్ బయోమాలిక్యూల్స్ అనమాట. సో మన బాడీలో ఉన్న ప్రతి సెల్, ఈ నేచర్ లో ఉన్న ప్రతి సెల్ 4 ఇంపార్టెంట్ బయోమాలిక్యూల్స్ తో మేడప్ అయి ఉంటది. ఏమేమి అవి అంటే, ఫస్ట్ వన్ ఇస్ ఆ కార్బోహైడ్రేట్స్, second is a proteins, third one is a fats, next one is a nucleic acids. Okay, so each and every cell ఏమున్నా ఏం లేకపోయినా ఖచ్చితంగా ఈ 4 తో మేడప్ అయి ఉంటది అనమాట. ఇందులో కార్బోహైడ్రేట్స్ ఏం చేస్తాయి? ఎనర్జీని ఇస్తాయి. ప్రోటీన్స్ ఏం చేస్తాయి? మజిల్స్ ని, టిష్యూస్ ని బిల్డ్ చేస్తాయి, రిపేర్ చేస్తాయి, మెయింటైన్ చేస్తాయి. ఫ్యాట్స్ ఏం చేస్తాయి? ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాయి. న్యూక్లిక్ యాసిడ్స్ ఏం చేస్తాయి? డిఎన్ఏని, ఆర్ఎన్ఏని ఫామ్ చేస్తాయి. సో ఇవి వీటి యొక్క ఫంక్షన్స్. ఇవి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఏదైనా క్వశ్చన్, బేసిక్ క్వశ్చన్ మనకు బేసిక్స్ తెలిసిందే అనుకోండి, అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ కూడా కొంచెం బేసిక్ నాలెడ్జ్ యూజ్ చేసి సాల్వ్ చేయొచ్చు, లైక్ ఈ క్వశ్చన్ లాగా. సో ప్రొవైడ్స్ ఎనర్జీ. ఎనర్జీ ఎవరు ప్రొవైడ్ చేస్తారు? ఎనర్జీ ప్రొవైడ్ చేయడం ఎవరి పని? కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ కాదు కదా. సో కాబట్టి ఇది ఎలిమినేటెడ్. సో ఆప్షన్ సి లేని ఆప్షన్ ఏది అంటే, ఇందులో ఆప్షన్ సి ఉంది, ఎలిమినేటెడ్. సో ఇందులో ఆప్షన్ సి ఉంది కాబట్టి ఇది ఎలిమినేటెడ్. సో మనకు ఏవేవి కరెక్ట్? ఆప్షన్ ఏ, ఆప్షన్ బి. సో కాబట్టి ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. డాష్ సర్వ్స్ యాజ్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ప్రోటీన్స్. ఇందాకే చెప్పాము, ప్రోటీన్స్ ఆర్ మేడప్ ఆఫ్ అమైనో యాసిడ్స్. సో ప్రోటీన్స్ దేంతో మేడప్ అయి ఉంటాయి అని అడుగుతున్నారు. ప్రోటీన్స్ ఆర్ మేడప్ ఆఫ్ అమైనో యాసిడ్స్. ఓకే, నెక్స్ట్ చూస్ అరోమాటిక్ అమైనో యాసిడ్స్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. దిస్ ఇస్ ఎ మెమరీ బేస్డ్ క్వశ్చన్. ఖచ్చితంగా మీకు తెలిసింటేనే మీరు ఆన్సర్ చేయగలరు. సో దీన్ని మీరు ఏమని గుర్తుపెట్టుకుంటారు? తిరుపతి అని గుర్తుపెట్టుకోండి, టిపిటి ఆర్ పిటిటి ఏమైనా గుర్తుపెట్టుకోండి, తిరుపతి అని గుర్తుపెట్టుకోండి. తిరుపతి అంటే అర్థం ఏమి అంటే టైరోసిన్, ఒక టీ అంటే టైరోసిన్, పి అంటే ఫినైల్ అలనైన్, టీ అంటే ట్రిప్టోఫాన్. ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే మీరు త్వరగా అనలైజ్ చేసుకోగలరు అనమాట. అరోమాటిక్ అమైనో యాసిడ్స్ అంటే తిరుపతి. ఓకే, అమైనో యాసిడ్స్ కావాలంటే మనం ఎక్కడ పోవాలా? తిరుపతికి పోవాలా. సో ఆ విధంగా గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది అని చెప్తున్నా. ఓకే, టైరోసిన్, ట్రిప్టోఫాన్ అండ్ ఫినైల్ అలనైన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, డాష్ ఈస్ కెటలైజ్డ్ బై లయేజ్ ఎంజైమ్. లయేజ్ పేరులోనే ఉంది చూడండి, లయేజ్ అంటే లైజ్ చేస్తుంది, అంటే ఇరగొడుతుంది, తునగొడుతుంది, బ్రేక్ చేస్తుంది. సో బూస్ట్ అప్ ద రియాక్షన్, ఎంజైమ్ పనే బూస్ట్ అప్ చేయడం. ఇంకా మరి ఇదెందుకు? ఎలిమినేటెడ్. ఫార్మేషన్ ఆఫ్ బాండ్స్ చేసేది ఎవరు? లైగేట్ అంటే అతకు పెడుతుంది అని అర్థం, అంటే ఫామ్ చేస్తుంది అని అర్థం. కానీ ఇది డెడ్ ఆపోజిట్. లయేజ్ అంటే ఏం చేస్తుంది? అతకబెట్టినదాన్ని ఇరగొడుతుంది అనమాట. సో కాబట్టి దిస్ ఈస్ ఆల్సో ఎలిమినేటెడ్. ఇంట్రామాలిక్యులర్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ ద బాండ్స్. సో దిస్ ఇస్ డన్ బై ఐసోమరేజెస్. సో కాబట్టి ఇది కూడా కాదు. ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ 4, దట్ ఈస్ బ్రేకింగ్ ఆఫ్ ద బాండ్. సో బాండ్స్ ని బ్రేక్ చేసేది లయేజ్ అనమాట. ఓకే, ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ 4. Next, in glycolysis, the cleavage of fructose 1,6-bisphosphate produce. So మనకు glycolysis లో glucose gives rise to glucose 6-phosphate, glucose 6-phosphate gives rise to fructose 6-phosphate, fructose 6-phosphate gives rise to fructose 1,6-bisphosphate. Fructose 1,6-bisphosphate breakdown అవుతుంది in the presence of aldolase or fructose 1,6-bisphosphatase. అప్పుడు మనకు 2 products ఫామ్ అవుతాయి. ఏమేమవి? గ్లిజరాల్డిహైడ్ 3-phosphate అండ్ డైహైడ్ acetone phosphate. ఇందులో ఇది ఆల్డోజ్,
ఇది కీటోజ్. సో ఫ్రక్టోజ్ 1,6-bisphosphate క్లీవ్ అయిపోయి ఒక ఆల్డోస్ ని ఒక కీటోస్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి an aldose and a ketose. Next, glycolysis is a metabolic pathway which converts. So this is a basic to basic. So glycolysis end product ఏమి, గ్లైకోలైసిస్ డిఫరెంట్ స్టెప్స్ జరుగుతుంది కదా, 10 స్టెప్స్ జరుగుతుంది కదా. సో అందులో గ్లూకోజ్ 10 స్టెప్స్ తర్వాత ఫైనల్ ఎండ్ ప్రోడక్ట్ ఏమి ఇస్తుంది, పైరువిక్ యాసిడ్ ఆర్ పైరువేట్ కదా. సో స్టార్టింగ్ విత్ గ్లూకోజ్ ఎండింగ్ విత్ పైరువిక్ యాసిడ్. గ్లైకోలైసిస్ ఇస్ ఎ మెటబాలిక్ పాత్వే విచ్ కన్వర్ట్స్ గ్లూకోజ్ టు పైరువిక్ యాసిడ్. ఫ్రక్టోజ్ టు పైరువిక్ యాసిడా కాదు, గ్లూకోజ్ టు ఫాస్ఫెనాల్ పైరువేటా కాదు, ఫ్రక్టోజ్ టు ఫాస్ఫెనాల్ పైరువేటా కాదు. సో గ్లూకోజ్ టు పైరువిక్ యాసిడ్ కన్వర్షన్ ని మనం ఏమంటాము, గ్లైకోలైసిస్ అని రెఫర్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్, ది ఎంజైమ్ అసిటైల్ కోఏ ఈస్ జనరేటెడ్ బై డాష్ ఆఫ్ పైరువేట్. సో పైరువేట్ ఏమైతే అది మనకు అసిటైల్ కోఏని ఇస్తుంది అన్నది ఇక్కడ క్వశ్చన్. ఇది మెమొరీ బేస్డ్. సో ఖచ్చితంగా ఆన్సర్ తెలిసింటేనే పెట్టగలం. దట్ ఈస్ ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్. సో పైరువేట్ గెట్స్ ఆక్సిడేటివ్లీ డీకార్బాక్సిలేటెడ్ అండ్ కన్వర్టెడ్ ఇంటూ అసిటైల్ కోఏ అనమాట. ఓకే, ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ బి. నెక్స్ట్, క్రెబ్స్ సైకిల్ టేక్స్ ప్లేస్ ఇన్, అండ్ దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను. మనకు ఈ మెటబాలిజమ్స్ ఉన్నాయి కదా, గ్లైకోలైసిస్, టీసీఎస్ సైకిల్, ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్, తర్వాత డిఫరెంట్ ఉన్నాయి కదా, హెక్సోస్ ఫాస్ఫేట్ మోనోఫాస్ఫేట్ పాత్వే, ఫాస్ఫోగ్లూకోనేట్ పాత్వే, ఇలా చాలా పాత్వేస్ ఉన్నాయి కదా. వీటి యొక్క లొకేషన్స్ గుర్తుపెట్టుకోండి బాగా. మీరు గూగుల్ చేసినా మీకు దొరుకుతుంది. అదొక టేబుల్ ఫామ్ లో వేసుకొని పెట్టుకోండి, దాన్ని రివైజ్ చేస్తూ ఉండండి ఏది ఎక్కడ జరుగుతుంది అన్నది. సో క్రెబ్స్ సైకిల్ అయితే ఖచ్చితంగా మైటోకాండ్రియాలోనే జరుగుతుంది. గ్లైకోలైసిస్ ఎక్కడ జరుగుతుంది, సైటోప్లాజం లో జరుగుతుంది. అండ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ ఎక్కడ జరుగుతుంది, ఇన్నర్ మెమ్బ్రేన్ ఆఫ్ మైటోకాండ్రియాలో జరుగుతుంది. ఆ విధంగా అన్ని రియాక్షన్స్ యొక్క లొకేషన్స్ గుర్తుపెట్టుకోవాలన్నమాట. అండ్ ఫోటోసింథసిస్ ఎక్కడ జరుగుతుంది, క్లోరోప్లాస్ట్ లో జరుగుతుంది. అలాగా ఒక పర్టికులర్ ఆర్గానెల్ అండ్ దాని యొక్క ఫంక్షన్ గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది, లేదంటే ఒక పర్టికులర్ మెటబాలిజం దాని యొక్క లొకేషన్ గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. మీకు దీని గురించి ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేసి ఉన్నాను సెల్ బయాలజీ వీడియోస్ లో, కావాల్సితే రెఫర్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్, సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ ఈస్ డ్రివెన్ బై. సో మనకు అడాప్టివ్ ఇమ్యూనిటీ చూసుకుంటే, immunity is of two types anamata, innate immunity, adaptive immunity. Adaptive immunity is provided by two types of cells, that is humoral immunity, cell mediated immunity. This is basic to basic immunology. Humoral immunity is provided by antibodies. Antibodies are produced by B cells. Okay, then cell mediated immunity is provided by T cells. ఇది బేసిక్ విషయం, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ ఈస్ బై టీ సెల్స్ అనమాట. సో టీ సెల్స్ మనకు సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ ఇస్తాయి, బి సెల్స్ హ్యూమోరల్ ఇమ్యూనిటీ ఇస్తాయి. బి సెల్స్ ఏం ప్రొడ్యూస్ చేస్తాయి, యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. లికేమియా అంటే ఏంటి, క్యాన్సర్ పోయింది. థ్రాంబోసైట్స్ అంటే ఏంటి, దీస్ ఆర్ ది టైప్ ఆఫ్ బ్లడ్ సెల్స్ దట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ది బ్లడ్. దే ఆర్ నోవేర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ఇమ్యూనాలజీ, ఇమ్యూన్ సిస్టమ్ లో దీనికి పనుల. మాస్ట్ సెల్స్ కమ్ అండర్ హూమ్, మాస్ట్ సెల్స్ కమ్ అండర్ ది ఇన్నేట్ ఇమ్యూనిటీ, అడాప్టివ్ ఇమ్యూనిటీ కిందికి రావు. సో సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ ఈస్ ప్రొవైడెడ్ బై టీ సెల్స్ ఓన్లీ. ఓకే, నెక్స్ట్, dash is the ability of an organism that fights against infectious pathogens. So ఒక ఆర్గానిజం ఇన్ఫెక్షన్స్ తో పోరాడే కేపబిలిటీని మనం ఏమంటాము ఇమ్యూనిటీ అంటాం. COVID-19 లో అందరూ దీని గురించి లెక్చర్లు కూడా ఇచ్చారు, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు. ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా, ఏం తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది తెలుసా, ఆ విధంగా. సో మనము ఏదైనా ఒక వ్యాధితో పోరాడాలి అంటే మనకి ఏముండాలా, ఇమ్యూన్ పవర్ అన్నది ఉండాలన్నమాట. ఓకే, నెక్స్ట్, డాష్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై హైబ్రిడోమా టెక్నాలజీ. హైబ్రిడోమా టెక్నాలజీకే ఇంకొక పేరు ఉంది, ఏమది, మోనోక్లోనల్ యాంటీబాడీ ప్రొడక్షన్ ఆర్ మోనోక్లోనల్ యాంటీబాడీ టెక్నాలజీ అని చెప్పి. సో ఆబ్వియస్ గా హైబ్రిడోమా టెక్నాలజీలో ఏం ప్రొడ్యూస్ అయితే మోనోక్లోనల్ యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్. టెక్నాలజీ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ప్రొడక్షన్ ఆఫ్ మోనోక్లోనల్ యాంటీబాడీస్. ఓకే, నెక్స్ట్, డాష్ ఇస్ అ ప్రాసెస్ ఆఫ్ వీకెనింగ్ ఏ ప్యాథోజన్. సో ఒక ప్యాథోజన్ ఉంది, దాన్ని మనం వీకెన్ చేయాలా, దాన్ని ఎందుకు వీకెన్ చేయాలా అన్న డౌట్ వస్తుంది. సో దాన్ని వీకెన్ చేస్తేనే కదా మనం వ్యాక్సిన్స్ ని ప్రొడ్యూస్ చేయగలము.
అంటే దాని యొక్క డిసీజ్ కాజింగ్ కేపబిలిటీని కొంచెం తగ్గించాలన్నమాట. సో దాన్నే మనం ఏమంటాము అంటే అటెన్యుయేషన్ అంటాం. అటెన్యుయేషన్ అంటే వీకెనింగ్ ఆఫ్ ది ప్యాథోజన్. ఒక ప్యాథోజన్ ని తీసుకొని దాని డిసీజ్ కాజింగ్ కేపబిలిటీని కొంచెం తగ్గిస్తే దాన్ని మనం ఏమంటాం అటెన్యుయేషన్ అంటాం. ఏం చేస్తారు అంటే హై టెంపరేచర్ కండిషన్ ఇవ్వడము, అలాంటి కండిషన్స్ ఇవ్వడం వల్ల అది దాని యొక్క ప్యాథోజెనిక్ కేపబిలిటీని కొంచెం తగ్గిస్తుంది అనమాట. దాన్ని మనం ఏమంటాం అటెన్యుయేషన్ అంటాం. వ్యాక్సినేషన్ అంటే ఏమి, అట్లాగా చేసిన ఆర్గానిజమ్స్ ని మన బాడీలోకి తీసుకోవడాన్ని వ్యాక్సినేషన్ అంటాం. ఓకే, నెక్స్ట్ ది ఫస్ట్ వ్యాక్సిన్ డెవలప్డ్ బై లూయిస్ పాస్చర్ వాజ్ అగెయిన్స్ట్. సో లూయిస్ పాస్చర్ చాలా కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి. మీకు ఆల్రెడీ నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను, హిస్టరీ ఆఫ్ మైక్రోబయాలజీ అని. అక్కడ డిఫరెంట్ సైంటిస్ట్ యొక్క కాంట్రిబ్యూషన్స్ గురించి చాలా క్లియర్ గా డిస్కస్ చేశాను. మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మైక్రోబయాలజీ పార్ట్ క్లియర్ చేసుకోవడానికి. మీరు కావలిస్తే ఒకసారి ఆ వీడియో రెఫర్ చేయండి. సో మా లూయిస్ పాస్చర్ ప్రొడ్యూస్ చేసిన ఫస్ట్ వ్యాక్సిన్ వచ్చేసి రేబీస్ వ్యాక్సిన్ అనమాట. ర్యాబీస్ కోసం ఆయన వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేశారు, దాన్ని ర్యాబీస్ వ్యాక్సిన్ అంటాము. ఓకే, then choose a correct statement regarding the polio vaccines. సో పోలియో వ్యాక్సిన్స్ గురించి కింద ఇచ్చిన వాటిలో కరెక్ట్ స్టేట్మెంట్ చెప్పండి అంటున్నారు. సో బోత్ సాల్క్ అండ్ సెబైన్ ఆర్ పోలియో వ్యాక్సిన్స్. ఆబ్వియస్లీ మనకు పోలియో వ్యాక్సిన్స్ రెండు ఉన్నాయి. ఒకటేంటి ఇంజెక్షన్ ద్వారా తీసుకోవడము, ఒకటేంటి డ్రాప్స్, మామూలు పోలియో డ్రాప్స్ వేస్తుంటారు కదా, సాల్క్ వ్యాక్సిన్ సెబైన్ వ్యాక్సిన్ అంటుంటారు కదా. సో వాటి యొక్క డిఫరెన్సెస్ ఏమో ఇక్కడ చూద్దాం. సో సెబైన్ అన్న సైంటిస్ట్ ఫర్ ది ఫస్ట్ టైం డెవలప్ చేశారు కాబట్టి దానికి సెబైన్ అని పేరు పెట్టారు. సాల్క్ అనే ఆయన డెవలప్ చేశారు కాబట్టి సాల్క్ వ్యాక్సిన్ అన్నారు. సో సెబైన్ వ్యాక్సినే మనకు ఓరల్ వ్యాక్సిన్ అనమాట. అంటే పోలియో చుక్కలు వేస్తున్నారు అలా చెప్తుంటారు కదా, సో అదేం వ్యాక్సిన్ అంటే సెబైన్ వ్యాక్సిన్. అందులో ఏముంటది అంటే అటెన్యుయేటెడ్, ఇందాక చెప్పాం కదా అటెన్యుయేషన్ అని చెప్పి. వైరస్ ఉంటది కానీ దాన్ని వీక్ చేసేసింటాం అనమాట. అంటే దాంట్లో ప్యాథోజెనిక్ ఎబిలిటీని ఏం చేసింటాం, తగ్గించేసింటాం. పూర్తిగా చంపేస్తే దాన్ని మనం ఏమంటాం కిల్డ్ వైరస్ అంటాం అనమాట. సో ఇది డ్రాప్స్ ద్వారా అడ్మినిస్ట్రేషన్ చేస్తారు, ఇది వచ్చేసి ఇంజెక్షన్ ద్వారా ఇస్తారు అనమాట. సో మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఇక్కడ ఒకటే, సెబైన్ అంటే అర్థం ఏమి అటెన్యుయేటెడ్, సాల్క్ సాల్క్ అంటే అర్థం ఏమి కిల్డ్. సో దీన్ని గుర్తు పెట్టుకోవడానికి ఎట్లా గుర్తు పెట్టుకోవాలా అంటే కే. సాల్క్ అంటే కిల్ చేసినాడు, సాల్క్ ఏం చేసినాడు, కిల్ చేసేసినాడు. సెబైన్ ఏం చేసినాడు, చంపడం ఎందుకు పాపం అని కొంచెం తగ్గించినాడు అనమాట. ఆ విధంగా గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ నుంచి బిట్ వస్తుంది ఖచ్చితంగా ఒకటి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. డాష్ కాజెస్ హైపర్ సెన్సిటివిటీ టు అన్ అలర్జెన్. ఇంప్రాపర్ ఫంక్షనింగ్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్, లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్, డిఎన్ఏ మ్యూటేషన్. సో హైపర్ సెన్సిటివిటీ అంటే నథింగ్ బట్ ఓవర్ యాక్షన్ ఆఫ్ ది ఇమ్యూన్ సిస్టమ్. చేసేది చేయమంటే ఓవర్ గా రియాక్ట్ అవుతుంది అనమాట కొన్నిసార్లు ఒక అలర్జెన్ కి. దాన్ని మనం ఏమంటాం హైపర్ సెన్సిటివిటీ అంటాం. సింపుల్ టర్మ్స్ లో చెప్పాలంటే అలర్జీ అంటాము. సో అది ఒక మాల్ ఫార్మేషన్ ఆఫ్ ది ఇమ్యూన్ సిస్టమ్ అనమాట. అంటే మాల్ ఫంక్షనింగ్ ఆఫ్ ది ఇమ్యూన్ సిస్టమ్ అనమాట. అంటే నార్మల్ గా ఫంక్షన్ చేయకుండా ఇంప్రాపర్ గా ఫంక్షన్ చేసే ఇమ్యూన్ సిస్టమ్ మనకు హైపర్ సెన్సిటివిటీ అనేది డెవలప్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ అలర్జిక్ రెస్పాన్స్ డ్యూ టు పోలెన్ అండ్ స్పోర్స్. సో మనం ఒక్కొక్కసారి మీరు అబ్జర్వ్ చేసింటారు, మన కళ్ళు ఎప్పుడన్నా ఇట్లాగా అదరడం అలా జరుగుతూ ఉంటది కదా. మనం అంటుంటాం కదా, ఒక మిస్కాన్సెప్షన్ అనకూడదు కానీ ఒక రకమైన బిలీఫ్ కూడా ఉంటది కదా, ఎడం కన్నా అదురుతుంది, కుడి కన్నా అదిరితే మంచిది అలాగ అంటుంటాం కదా. సో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, మనం ఎప్పుడైనా బ్రింజాల్ కానీ పొటాటో కానీ వాయి అవుతుంది అంటూ ఉంటారు ఇంట్లో పెద్దవాళ్ళు. అవి తిన్నప్పుడు అలా జరుగుతుంది అనమాట. సో అదేంటి అంటే ఒక రకమైన అలర్జిక్ రెస్పాన్స్ అనమాట. సో కొద్దిమందికి చౌడేకాయలు, వంకాయలు, గోంగూర ఇలాంటివి తింటే ఇచ్చింగ్ అన్నది డెవలప్ అవుతుంది అనమాట. అదేంటి అంటే ఒక రకమైన అలర్జిక్ రెస్పాన్స్. కొన్ని రకాలైన ఫ్లవర్స్ వాసన చూడడం వల్ల తుమ్ములు, కళ్ళు మొత్తం ఎర్రబడిపోవడం, కాఫ్ రావడం అలా జరుగుతూ ఉంటది. అది అలర్జిక్ రెస్పాన్స్ అనమాట. సో అలాంటి దానికి ఎగ్జాంపుల్ ఏంటి అడుగుతున్నారు. సిఫిలిస్ అన్నది అలర్జీ కాదు, అది ఒక రకమైన డిసీజ్. ఎయిడ్స్ కూడా డిసీజే, కోవిడ్-19 కూడా డిసీజే. సో అలర్జీ ఏంటి అంటే హెయిర్ ఫీవర్ అనమాట. హెయిర్ ఫీవర్ లో ఏం జరుగుతుంది అంటే ఒక పర్టికులర్ పర్సన్ అనేవాడు ఎప్పుడైతే ఒక పర్టికులర్ ఫ్లవర్స్ యొక్క పోలెన్ పుప్పొడి ఉంటది కదా, దాంతో కాంటాక్ట్ లోకి వస్తే వెంటనే అతనికి బాడీ ఇదంతా ర్యాషెస్ డెవలప్ అయిపోయి ఒక రకమైనటువంటి ఇచ్చింగ్ డెవలప్ అవుతుంది. కళ్ళలో నుంచి నీళ్లు వస్తాయి, తుమ్ములు, కాఫ్ ఇవన్నీ వస్తాయి అనమాట. దాన్ని ట్రీట్ చేయాలంటే యాంటీహిస్టమిన్స్ ఇవ్వాలి. టైప్ 1 హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ అనమాట అది. సో హెయిర్ ఫీవర్ అన్నది ఒక అలర్జిక్ రియాక్షన్. ఓకే,
మీకు హైపర్ సెన్సిటివిటీ గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి ఎగ్జామ్ కోసము రివైజ్ చేసుకోవడానికి అంటే ఆల్రెడీ హైపర్ సెన్సిటివిటీ గురించి బ్రీఫ్ గా నేను ఒక వీడియో చేస్తున్నాను, కావాలిస్తే మీరు ఒకసారి దాన్ని రెఫర్ చేసుకోండి. ఓకే, హ్యూమోరల్ ఇమ్యూనిటీ ఈజ్ గవర్న్డ్ బై, ఇందాకే చెప్పాను ఇమ్యూనిటీ అన్నది రెండు రకాలు బేసిక్ గా, ఇన్నేట్, అక్వైర్డ్. అక్వైర్డ్ అన్నది మళ్ళీ రెండు రకాలు, హ్యూమోరల్, సెల్ మీడియేటెడ్. హ్యూమోరల్ ఎవరి వల్ల వస్తుంది, యాంటీబాడీస్ వల్ల వస్తుంది. యాంటీబాడీస్ ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు, బి లింఫోసైట్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే, నెక్స్ట్ Dash is cysteine-rich cationic peptides which are produced by immune and epithelial cells. సో కొన్ని రకాలైన ఇమ్యూన్ సెల్స్ ఏం చేస్తాయంటే కొన్ని పెప్టైడ్స్ ని, కొన్ని రకాలైన ప్రోటీన్స్ ని, చిన్న చిన్న ప్రోటీన్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట. సో అందులో సిస్టీన్ రిచ్ గా ఉన్న పెప్టైడ్స్ ఏంటివి అని అడుగుతున్నారు. ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి డిఫెన్సిన్స్. ఓకే, నెక్స్ట్ Dash is used in electron microscope. So electron microscope లో యూజ్ చేసేవి ఏంటి, electron beams, magnetic fields, both electron beams and magnetic fields, light waves. Light microscope లో యూజ్ చేసేవి light waves కాబట్టి eliminated. So electron microscope లో both electron beams ని as well as magnetic fields ని రెండింటిని యూజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ which of the following is a principle of centrifugation. సో సెంట్రిఫిగేషన్ లో ఇన్వాల్వ్ అయ్యే ప్రిన్సిపల్ ఏంటి అంటే సెడిమెంటేషన్. సో పార్టికల్స్ ఏమైతాయి, సెడిమెంట్ అవుతాయి. వాటి యొక్క బరువుని బట్టి, వాటి యొక్క డెన్సిటీని బట్టి పార్టికల్స్ ఏమైతాయి, సపరేట్ అవుతాయి. లైటర్ పార్టికల్స్ పైకి, డెన్సర్ పార్టికల్స్ కిందికి వస్తాయి. ఆ విధంగా సపరేట్ చేసేదాన్ని మనం ఏమంటాం, సెడిమెంటేషన్ అంటాం. అది దేని ద్వారా సాధ్యమవుతుంది, సెంట్రిఫిగేషన్ వల్ల జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ in Dash the stationary phase held in a narrow tube and the mobile phase is forced through it under pressure. So gas chromatography లో మన పర్టిక్యులర్ శాంపుల్ అన్నది ఏం చేస్తుంది, గ్యాస్ ఫామ్ లో లోపలికి వెళ్తుంది అనమాట, అంతేగాని ఒక కాలం లో ఏం ఫిట్ అయ్యిండదు. సో కాబట్టి దిస్ గెట్స్ ఎలిమినేటెడ్. ప్లేనార్ క్రోమెటోగ్రఫీలో కూడా అలాగా జరగదు. సో ప్లేనార్ క్రోమెటోగ్రఫీ అంటే నథింగ్ బట్ పేపర్ క్రోమెటోగ్రఫీ. మనకు సాలిడ్ స్టేషనరీ ఫేజ్ ఏమి ఒక నారో ట్యూబ్ లో ప్యాక్ చేయము. లిక్విడ్ క్రోమెటోగ్రఫీలో కూడా అలాగే జరగదు. ది కరెక్ట్ ఆప్షన్ ఈస్ కాలమ్ క్రోమెటోగ్రఫీ. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ జెల్ ఫిల్ట్రేషన్ క్రోమెటోగ్రఫీ. జెల్ ఫిల్ట్రేషన్ క్రోమెటోగ్రఫీలో స్టేషనరీ ఫేజ్ అంతా ఒక కాలమ్ లో ఫిట్ చేసి అందులో నుంచి మొబైల్ ఫేజ్ పాస్ అవుతుంది అండర్ ప్రెషర్. సో కాబట్టి జెల్ ఫిల్ట్రేషన్ క్రోమెటోగ్రఫీ కమ్స్ అండర్ కాలమ్ క్రోమెటోగ్రఫీ అనమాట. ఓకే, ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, electrophoresis is a dash which based on the migration of charged species under the influence of electric field. So electrophoresis అన్నది ఏం టెక్నిక్ అని అడుగుతున్నారు బేసిక్ గా. సో సెపరేషన్ టెక్నికా, హైడ్రోలైసిసా, ప్రోటీన్ డీనాచురేషన్, ఫ్రాగ్మెంటేషన్. సో ఎలక్ట్రోఫోరోసిస్ ఇస్ ఎ సెపరేషన్ టెక్నిక్. ఎలక్ట్రోఫోరోసిస్ ఏం చేస్తుంది, పార్టికల్స్ అన్నిటిని సపరేట్ చేస్తుంది అనమాట. ఏ బేసిస్ పైన సపరేట్ చేస్తుంది అంటే బేస్డ్ ఆన్ దేర్ వెయిట్, బేస్డ్ ఆన్ దేర్ చార్జ్ అనమాట. సో అండర్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మిక్స్డ్ గా ఉన్న కాంపోనెంట్స్ లో నుంచి ఇండివిజువల్ గా సపరేట్ అవుట్ చేస్తుంది వాటి యొక్క బరువు, వాటి యొక్క చార్జ్ ని బట్టి. ఓకే, నెక్స్ట్ in electrophoresis of single stranded RNA or DNA dash type of gel is used. ఇందులో మీ కీలో అయితే డీనేచరింగ్ జెల్ అని ఇచ్చారు, బట్ ఆల్రెడీ సింగిల్ స్టాండర్డ్ అని మెన్షన్ చేశారు కాబట్టి డబుల్ స్టాండర్డ్ అయితే డీనేచర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ సింగిల్ స్టాండర్డ్ ఉంది కాబట్టి ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి రెగ్యులర్ అగరోస్ జెల్. పాలియాక్రిలమైడ్ దేనికి యూజ్ చేస్తాం, ప్రోటీన్స్ కి యూజ్ చేస్తాం. అగరోస్ దేనికి యూజ్ చేస్తాం, డిఎన్ఏ కి, ఆర్ఎన్ఏ కి యూజ్ చేస్తాం. సో కాబట్టి ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి రెగ్యులర్ అగరోస్ జెల్. Okay, next question. Dash is exhibited by the satellite DNA. So satellite DNA ఏం ఎగ్జిబిట్ చేస్తుంది, సాటిలైట్ డిఎన్ఏలో ఏం ఉంటది అని అంటే, సో ఇట్ ఎగ్జిబిట్స్ హై డిగ్రీ ఆఫ్ పాలిమార్ఫిజం. సో మన డిఎన్ఏస్ అందరివి ఆల్మోస్ట్ ఒకటే ఉంటాయంట, బట్ మనలో వేరియేషన్ ఉంటది. ఆ వేరియేషన్ ఎందుకు డెవలప్ అవుతుంది అంటే డ్యూ టు ది ప్రెసెన్స్ ఆఫ్ ది వేరియేషన్ ఇన్ ది శాటిలైట్ డిఎన్ఏ. సో శాటిలైట్ డిఎన్ఏలో వేరియేషన్ ఉండడం వల్లే మనుషులందరూ డిఫరెంట్ గా ఉన్నారు అని అంటారు అనమాట. సో ఈ వేరియేషన్ అన్నది ఎక్కడ ఎక్కువగా ఉంటది అంటే శాటిలైట్ డిఎన్ఏలో ఉంటది. శాటిలైట్ డిఎన్ఏ ఎక్కడ ప్రెసెంట్ అయి ఉంటది ఒక డిఎన్ఏ స్ట్రాండ్ లో అంటే ఇట్ ఈస్ మోస్ట్లీ ప్రెసెంట్ ఇన్ ది టీలోమియర్ రీజియన్స్ అండ్ ది సెంట్రోమియర్ రీజియన్స్. ఇక్కడంతా కూడా శాటిలైట్ డిఎన్ఏనే ఉంటది అనమాట. సో ఇది చాలా ఎక్కువ మారిపోయే కేపబిలిటీ పెట్టుకొని ఉంటది. పాలిమార్ఫిజం అంటే ఇట్ హ్యాస్ నంబర్ ఆఫ్ వేరియేషన్స్ అనమాట. వేరస్ మిగిలిన పోర్షన్ అంతా కూడా ఎట్లాగుంటది అంటే ఇట్ ఈస్ లెస్ పాలిమార్ఫిక్ అనమాట. ఓకే, నెక్స్ట్
Lamarck believed that the present giraffe has a long neck as compared to its ancestor due to. సో లామార్క్ థియరీ ఉంది కదా, లామార్కిజం, డార్వినిజం అలా చెప్తూ ఉంటారు కదా. సో లామార్క్ ఏమన్నాడంటే జిరాఫీ యొక్క మెడ ఉంటది కదా, అది చాలా చిన్నగా ఉండేది, కానీ కొన్ని ఏళ్ల ద్వారా అది పెరిగిపోయింది అని చెప్తాడు. లాంగ్ నెక్ డెవలప్ అయింది అని చెప్తాడు అనమాట. సో అది ఎందుకు డెవలప్ అయింది అని అంటే, సో ఈ జిరాఫ్ అన్నది ప్లాంట్స్ యొక్క లీవ్స్ తిని బతుకుతుంది కదా, అది ఒక్కొక్కసారి హైట్ లో ఉన్న లీవ్స్ ని తినడానికి ట్రై చేసింది. అలా చేసేటప్పుడు అది దాని యొక్క మెడని ఇట్లాగా పైకి అనడం స్టార్ట్ చేసింది. అలాగా అందుకోవడానికి చేసి 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 దాని మెడ అలాగే సాగిపోయింది, అలాగే పెద్దగా అయిపోయింది అని చెప్పాడు అనమాట. సో ఆ లాంగ్ నెక్ అన్నది అలా అక్వైర్ అయ్యింది అని చెప్పాడు అనమాట. సో దాన్నే మనం ఏమంటామంటే ఇన్హెరిటెన్స్ ఆఫ్ అక్వైర్డ్ క్యారెక్టరిస్టిక్స్. అంటే మనం నేచర్ లో సర్వైవ్ అవ్వాలంటే కొన్ని క్యారెక్టర్స్ ని మనం అక్వైర్ చేసుకుంటాము, దాన్ని వీళ్ళు ఏమంటారు అంటే ఇన్హెరిటెన్స్ ఆఫ్ అక్వైర్డ్ క్యారెక్టరిస్టిక్స్ అని రెఫర్ చేస్తారు అనమాట. అంటే మన అవసరాన్ని బట్టి మనం కొన్ని క్యారెక్టర్స్ ని డెవలప్ చేసుకుంటాము, కొన్ని క్యారెక్టర్స్ ని మర్చిపోతాము, దాన్ని వీళ్ళు ఏమన్నారంటే ఇన్హెరిటెన్స్ ఆఫ్ అక్వైర్డ్ క్యారెక్టర్స్ అన్నారు అనమాట. ఓకే, నెక్స్ట్. In forming the theory of natural selection, Charles Darwin was greatly influenced by. సో అతను రాసిన థియరీ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్ లో చార్లెస్ డార్విన్ ని ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన పర్సన్ ఎవరు అంటే మాల్థస్ ఐడియా ఆఫ్ పాపులేషన్ కంట్రోల్. హీ హాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ చార్లెస్ డార్విన్ ది మోస్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ అ మెయిన్ కాజ్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్? మనకు గ్లోబల్ వార్మింగ్ జరగడంలో మెయిన్ కాజ్ ఏది, ఏ గ్యాస్ ఏది చాలా ఎక్కువ రోల్ ప్లే చేస్తుంది అంటే నైట్రోజన్ అయితే కాదు, ఆక్సిజన్ కూడా కాదు, హైడ్రోజన్ కూడా కాదు. సో ఎవరు ఇంకా కార్బన్ డైఆక్సైడ్, అందరికీ తెలిసిన విషయమే, ఈజీ క్వశ్చన్. నెక్స్ట్. pH లెవెల్ ఆఫ్ యాసిడ్ రెయిన్ ఈస్. సో ఇది ఈజీ క్వశ్చన్, కొంచెం లాజికల్ గా సాల్వ్ చేస్తే అయిపోతుంది. మీకు తెలియలేదు అనుకోండి, pH స్కేల్ ఉంది, ఏమేమి ఉంటాయి, 1, 7, 14 ఉంటాయి కదా. 1 to 7 అన్ని ఏమంటాం, యాసిడ్స్. 7 ఈజ్ న్యూట్రల్, 7 to 14 ఈజ్ బేసెస్. సో ఇక్కడ యాసిడ్ రెయిన్ యొక్క pH ఎంత ఉంటుంది, ఆబ్వియస్ గా 1 to 7 లోపలనే ఉంటది, అంతే కదా. సో స్ట్రాంగ్ యాసిడ్స్ అని మనం దేన్ని అంటాము, 1 to 4 మధ్యలో ఉన్న వాటిని మనం స్ట్రాంగ్ యాసిడ్స్ అని రెఫర్ చేస్తాం అనమాట. సో అప్రాక్సిమేట్లీ 4 ఆర్ లెస్ దాన్ 4 ఈస్ ద pH లెవెల్ ఆఫ్ ది యాసిడ్ రెయిన్. 5.6 ఉంటే వీక్ యాసిడ్, 7 అయితే న్యూట్రల్, 8 అయితే ఆల్కలైన్ ఆర్ బేస్ అవుతుంది. సో కాబట్టి 3 ఎలిమినేట్ చేయొచ్చు. ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్. డాష్ ఈజ్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ హెన్లీస్ లూప్. సో మన కిడ్నీలో నెఫ్రాన్ లో ఉండే హెన్లీస్ లూప్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే ఇట్ కన్జర్వ్స్ ద యూరిన్. అది యూరిన్ ని కన్జర్వ్ చేస్తుంది అనమాట, స్టోర్ చేసుకుంటది అనమాట. అందులో నుంచి అయాన్స్ ని వీటిని రిమూవ్ చేసిన తర్వాత హెన్లీస్ లూప్ యొక్క పని ఏమి అంటే టు కన్జర్వ్ ద యూరిన్. సో దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద నెఫ్రాన్ యొక్క స్ట్రక్చర్ ఇది. నెఫ్రాన్ లో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. దట్ ఈస్ గ్లోమెరులస్, proximal convoluted tubule, ascending loop of Henle, descending loop of Henle, collecting duct, then distal tubule. సో ఈచ్ దాని యొక్క ఫంక్షన్ ఇక్కడ నేను ఆల్రెడీ పెట్టున్నాను, ఇది మీకు కావలిస్తే రెఫర్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్. డాష్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ బ్లడ్ కార్పస్కల్స్. సో బ్లడ్ కార్పస్కల్స్ ఫార్మేషన్ ని ఏమంటారు, హీమ్ క్లాట్. హీమ్ క్లాట్ అంటే ఏంటి, బ్లడ్ గడ్డ కడితే దాన్ని హీమ్ క్లాట్ అంటాం, అంతేగాని బ్లడ్ ఫార్మేషన్ ని హీమ్ క్లాట్ అన్నాం కదా, కాబట్టి ఎలిమినేటెడ్. హీమోలైసిస్, లైసిస్ అంటే బ్రేక్ డౌన్, బ్లడ్ సెల్స్ బ్రేక్ అయిపోతే దాన్ని హీమోలైసిస్ అంటాం అనమాట. సో కాబట్టి దిస్ ఈస్ ఆల్సో ఎలిమినేటెడ్. హెమటోపాయిసిస్ ఆర్ హీమోపాయిసిస్, హీమ్ అంటే బ్లడ్, పాయిసిస్ అంటే బర్త్. కొత్తగా బ్లడ్ సెల్స్ ఫామ్ అయితే దాన్ని హెమటోపాయిసిస్ అంటాం. సో కొత్తగా బ్లడ్ సెల్స్ ఫామ్ అయితే కూడా దాన్ని ఏమంటాం, హెమటోపాయిసిస్ అనే అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్. సో చూస్ అ కరెక్ట్ ఆప్షన్ ఫర్ నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఆఫ్ అన్ అడల్ట్. అందరికీ తెలిసిన విషయమే, బేసిక్ విషయం, దట్ ఈస్ 120/80 ఈస్ ద నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఆఫ్ అన్ అడల్ట్. నెక్స్ట్. డాష్ ఈజ్ నోన్ యాజ్ ద గ్రేవ్ యార్డ్ ఆఫ్ ఆర్బీసీ. సో ఇమ్యూనాలజీ చదివింటే అది ఈజీగా సాల్వ్ అయిపోతుంది. స్ప్లీన్ ని మనం గ్రేవ్ యార్డ్ ఆఫ్ ఆర్బీసీ అంటాం, బికాస్ డెడ్ అండ్ డీకేయింగ్ ఆర్బీసీ ఏవైతే ఉంటాయో, అంటే చనిపోయే 120 days తర్వాత ఆర్బీసీ ఏమైపోతాయి, చనిపోతాయి కదా. సో అవి ఎక్కడ పోయి చనిపోతాయి అంటే స్ప్లీన్ లోకి వెళ్ళి చనిపోతాయి. అది కూడా ఎక్కడ అంటే స్ప్లీన్ లో 2 ఉంటాయి, రెడ్ పల్ప్, వైట్ పల్ప్ అని చెప్పేసి. సో రెడ్ పల్ప్ అన్నది రెడ్ గా ఎందుకు ఉంటది అంటే బికాస్ సెల్స్ అన్ని వోర్న్ అవుట్ ఆర్బీసీ అన్ని అక్కడికి పోయి చనిపోతాయి కాబట్టి అది రెడ్ గా ఉంటది అనమాట. ఓకే, నెక్స్ట్.
ది absence of dash causes a disease hemophilia. hemophilia అన్న ఒక డిసీజ్ ఉంది కదా, అది ఏ ఫ్యాక్టర్ absent అవ్వడం వల్ల జనరేట్ అవుతుంది ఆర్ డెవలప్ అవుతుంది అంటే దట్ ఈస్ ఫ్యాక్టర్ 8 అన్నమాట. ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ ఏ. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ న్యూక్లియోటైడ్. న్యూక్లియోటైడ్ అని దేన్ని అంటాము? సో దిస్ ఇస్ ఇంపార్టెంట్. మీరు ఇందాక చూసారు, నేను ఆర్ఎన్ఏ గురించి చెప్పేటప్పుడు న్యూక్లియోటైడ్ న్యూక్లియోసైడ్ రెండు వచ్చాయి. అక్కడ నేను దాని గురించి డిస్కస్ చేయాలి, ఎందుకంటే అక్కడ ఇది ఉంది కాబట్టి. సో ఒక బేస్ పెయిర్, ఒక షుగర్, తర్వాత ఒక ఫాస్ఫేట్ ఉంటే దాన్ని ఏమంటాము అంటే న్యూక్లియోటైడ్ అని రెఫర్ చేస్తాం. సో ఏ బేస్, ఏ షుగర్ అండ్ ఏ ఫాస్ఫేట్ ఈజ్ నోన్ యాజ్ న్యూక్లియోటైడ్. ఒక నైట్రోజినస్ బేస్, ఒక షుగర్ మాత్రమే ఉంటే దాన్ని ఏమంటాము న్యూక్లియోసైడ్. సో న్యూక్లియోసైడ్ ప్లస్ ఫాస్ఫేట్ ఈజ్ ఈక్వల్ టు వాట్? న్యూక్లియోటైడ్, అంతే కదా. సో నైట్రోజినస్ బేస్ ఉంటది, పెంటోజ్ ఉంటది, దాంతో పాటు ఒక ఫాస్ఫేట్ గ్రూప్ ఉంటే దాన్ని ఏమంటాం మనం? న్యూక్లియోటైడ్ అని రెఫర్ చేస్తాం. న్యూక్లియోసైడ్, సైడ్ అంటే అర్థం ఏమి అంటే ఓన్లీ షుగర్ అండ్ నైట్రోజినస్ బేస్ ఉంటే దాన్ని మనం ఏమంటాం? న్యూక్లియోసైడ్ అంటాం. బట్ ఆర్ఎన్ఏ డిఎన్ఏ దేంతో మేడప్ అవుతాయి? న్యూక్లియోటైడ్స్ తో మేడప్ అవుతాయి. ఓకే, నాట్ న్యూక్లియోసైడ్స్. నెక్స్ట్, డాష్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్స్. సో అగైన్ ఇందాక చెప్పిందే న్యూక్లియోటైడ్స్. చూడండి ఎంత బేసిక్ టు బేసిక్ క్వశ్చన్స్ వస్తున్నాయో అండ్ ఎంత రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తున్నాయో కూడా అబ్జర్వ్ చేయండి. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ బయోసింథటిక్ సోర్స్ ఆఫ్ ఆల్ స్టెరాయిడ్ హార్మోన్స్. అన్ని స్టెరాయిడ్ హార్మోన్స్ ఎక్కడి నుంచి సింథసైజ్ అవుతాయి? సో మనందరికి తెలిసిన విషయమే, అన్ని స్టెరాయిడ్ హార్మోన్స్ కొలెస్ట్రాల్ నుంచి సింథసైజ్ అవుతాయి. ఓకే, అన్ని పెప్టైడ్ హార్మోన్స్ ఎక్కడి నుంచి సింథసైజ్ అవుతాయి? ప్రోటీన్ నుంచి సింథసైజ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్, లిపోలైసిస్ ఇస్ అ ప్రాసెస్ ఇన్ విచ్ డాష్ అకర్స్. సో ఇది కూడా మరి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, టర్మ్ ని బ్రేక్ చేయండి. లిపోలైసిస్, లైసిస్ అంటే బ్రేక్ డౌన్, దేన్ని బ్రేక్ చేస్తున్నాం? లిపిడ్ ని బ్రేక్ చేస్తున్నాం అనమాట. సో కాబట్టి దాన్ని ఏమంటాం? లిపోలైసిస్ అంటాం. ఇక్కడ చూడండి ఒక ఆప్షన్ క్రేజీ ఉంది, ఫార్మేషన్ ఆఫ్ లిపిడ్స్. సో లిపిడ్స్ ని బ్రేక్ డౌన్ చేస్తే దాని గురించి మాట్లాడుతున్నాం, ఇదేమో ఆప్షన్ లో ఫార్మేషన్ అని ఇచ్చారు కాబట్టి ఎలిమినేటెడ్. బ్రేక్ డౌన్ ఆఫ్ కీటోన్ బాడీస్, కీటోన్ బాడీస్ ని బ్రేక్ డౌన్ చేస్తే దాన్ని మనం లిపోలైసిస్ అన్నాం. ఫార్మేషన్ ఆఫ్ కీటోన్ బాడీస్, ఎప్పుడైతే లిపిడ్స్ యూటిలైజ్ అవుతాయో, ఫ్యాట్స్ యూటిలైజ్ అవుతాయో అప్పుడు కీటోన్ బాడీస్ ఫార్మ్ అవుతాయి. కానీ దిస్ ఇస్ నాట్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. 100% ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏంటి? ఇది హైడ్రోలైసిస్ ఆఫ్ ట్రైఅసైల్ గ్లిసరాల్. ట్రైఅసైల్ గ్లిసరాల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ వాట్? లిపిడ్. లిపిడే కదా, సింపుల్ లిపిడ్ కదా అది. సో కాబట్టి హైడ్రోలైసిస్ ఆఫ్ లిపిడ్స్ ఈజ్ వాట్ ఈజ్ నోన్ యాజ్ లిపోలైసిస్ అనమాట. లిపిడ్స్ కి ఎగ్జాంపుల్ ఏంటి? ట్రైఅసైల్ గ్లిసరాల్, అంతే. నెక్స్ట్, gluconeogenesis is mainly takes place in gluconeogenesis, formation of glucose from other than carbohydrates is known as gluconeogenesis. Other than carbohydrates అంటే ఎవరు ఉంటారు? ఇంకా ప్రోటీన్స్, ఫ్యాట్స్ దగ్గర నుంచి గ్లూకోజ్ ని సింథసైజ్ చేస్తే దాన్ని ఏమంటాం మనం? గ్లూకోనియోజెన్సిస్ అంటాం. ఆ పని ఎవరు చేస్తారు అంటే లివర్ చేస్తుంది అనమాట. సో ఈ ఆప్షన్స్ ని ఎలిమినేట్ చేసినా కూడా ఇక్కడికి వెళ్ళిపోవచ్చు. బ్లడ్ మనకు ఆ పని చేయదు కదా. బ్లడ్ ఏం చేస్తుంది? గ్లూకోజ్ ని సర్క్యులేట్ చేస్తుంది. బ్రెయిన్ కి మనం ఎంతసేపు ఉన్నా గ్లూకోజ్ అందించాలి కాబట్టి, కానీ బ్రెయిన్ ఎప్పటికీ గ్లూకోజ్ ని సింథసైజ్ చేసుకోలేదు. ఓకే, స్ప్లీన్ ఏంటి? ఒక ఇమ్యూన్ సిస్టమ్ లోకి సంబంధించిన ఆర్గాన్. ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ద మెటబాలిజం ఆఫ్ గ్లూకోజ్. సో ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్, డాష్ ఈజ్ ఎ సపోర్టివ్ రాడ్ దట్ ఎక్స్టెండ్స్ dorsally in the animals to the body cavity into the tail, that is notochord. ఓకే, ఇది డైరెక్ట్ క్వశ్చన్, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, notochord. Next, dash is a natural environment of an organism, the type of place in which it is natural for it to live and grow. So ఒక పర్టిక్యులర్ ఆర్గానిజం కి ఒక న్యాచురల్ ఎన్విరాన్మెంట్ ఉంటే దాన్ని ఏమంటాము? అది నివసిస్తున్న ఆ పర్టిక్యులర్ ప్లేస్ ని మనం ఏమంటాము అంటే వి కాల్ ఇట్ యాజ్ వాట్? హ్యాబిటాట్. సో ఒక పర్టిక్యులర్ ఆర్గానిజం నివసించే దాన్ని మనం ఏమంటాము? హ్యాబిటాట్ అని రెఫర్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్, riverine system is placed in, so it is placed in open system. riverine system అంటే రివర్స్ ఇవన్నీ వస్తాయి అనమాట. సో అవి క్లోజ్డ్ సిస్టమ్స్ కాదు కదా, దే ఆర్ ఓపెన్ సిస్టమ్స్. సో దే ఆల్ కమ్ అండర్ ది ఓపెన్ సిస్టమ్స్ అనమాట. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద లార్జెస్ట్ ఎస్చురైన్ ఎకోసిస్టమ్ ఇన్ ఇండియా? ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, దట్ ఈస్ హుగ్లీ మాత్లా. సో లార్జెస్ట్ ఎస్చురైన్ ఎకోసిస్టమ్ ఎక్కడుంది ఇండియాలో అంటే హుగ్లీ మాత్లాలో ఉంది. ఓకే, నెక్స్ట్, the brackish water which acts as buffer zone between sea and land is known as. సో sea కి land కి మధ్యలో ఉన్న ఒక జోన్ ఉంటది కదా, ఏమంటారు? ఒడ్డు అని రెఫర్ చేస్తారు కదా. సో అక్కడ దాన్ని ఏమంటారు అంటే దట్ ఈస్ లగూన్ అని రెఫర్ చేస్తారు అనమాట. మడుగు అంటారు కదా, లగూన్ అని రెఫర్ చేస్తారు అనమాట. ఓకే,
నెక్స్ట్ డాష్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ సీడ్ ప్రొడ్యూసింగ్ ప్లాంట్స్ బట్ నో ఫ్లవర్స్ అండ్ నో ఫ్రూట్స్. సో ఇక్కడ కింద ఇచ్చిన వాటిలో ఏ పర్టిక్యులర్ క్లాస్ జస్ట్ సీడ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది బట్ ఫ్లవర్స్ ని ఫ్రూట్స్ ని ప్రొడ్యూస్ చేయదు అంటే దట్ ఈస్ జిమ్నోస్పర్మ్స్. బాటనీ క్వశ్చన్ ఇది. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీరు క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేస్తుంటే మీకు అర్థం అవుతుంది. మనకి ఎక్కువగా కోర్ బాటనీలో నుంచి కోర్ జువాలజీ నుంచి క్వశ్చన్స్ అడగట్లేదు. ఎక్కడో 5 to 6 or 10 క్వశ్చన్స్ వస్తాయి. మిగతావన్నీ మనం సాల్వ్ చేసి ఆ 5-6 వదిలేసినా చాలు. మనకి అవుట్ ఆఫ్ అవసరం లేదు, కట్ ఆఫ్ క్లియర్ చేసుకుంటే చాలు. ఓకే, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద మోస్ట్ ప్రిమిటివ్ వాస్క్యులర్ ప్లాంట్స్. సో కింద ఇచ్చిన వాటిలో మోస్ట్ ప్రిమిటివ్ ప్లాంట్స్ ఏవి అంటే ఫర్న్స్ అన్నమాట. ఇది కూడా బాటనీ బిట్టే. నెక్స్ట్ జూట్ అండ్ కాటన్ ఆర్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. ఇది ఈజీ క్వశ్చన్, మీరు పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం జూట్ ని కాటన్ ని దేని కిందకి పెడతాం? ఫైబర్ కిందకి పెడతాం. ఆప్షన్స్ చూడండి. ఎడిబుల్, ఎడిబుల్ అంటే తింటామా? జూట్ ని కాటన్ ని తింటామా? లేదు కదా. ఎడిబుల్ అంటే తినదగినవి అంతే కదా, దట్ కెన్ బి ఈటెన్. సో కాబట్టి ఎలిమినేటెడ్. మెడిసినల్ అంటే దాంట్లో నుంచి మనం మెడిసినల్ వాల్యూస్, తులసి, వేపాకు ఇలా దాంట్లో ఉన్న మెడిసినల్ వాల్యూస్ లాగా జూటు కాటన్ లో ఏమైనా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయా? ఆయుర్వేదిక్ లో ఏమైనా యూజ్ చేస్తామా? లేదు కదా. సో కాబట్టి ఎలిమినేటెడ్. నార్కోటిక్, మత్తు మందు ఏమైనా ప్రొడ్యూస్ చేసాయా? గాంజా ఇట్లా ట్రీస్ ఉంటాయి, ప్లాంట్స్ ఉంటాయి కదా, అలాగేం కాదు కదా. దే ఆర్ యూజ్డ్ ఫర్ ది ఫైబర్స్ అనమాట. సో కాటన్ ఫైబర్, జూట్ ఫైబర్ అంటుంటారు కదా, దానికోసం యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ in which organelle of plants photosynthesis takes place? నేను ఆల్రెడీ చెప్పా. ఆర్గన్ ఫంక్షన్ ఇంపార్టెంట్. ఒక పర్టిక్యులర్ ఆర్గనెల్, సెల్ లో ఉండే ఆర్గనెల్ అండ్ దాని యొక్క ఫంక్షన్ చాలా చాలా ఇంపార్టెంట్. దీని గురించి ఆల్రెడీ వీడియో ఉంది, మీకు కావలిస్తే చెక్అవుట్ చేయండి. సో అందరికి తెలిసిన విషయమే అయినా కూడా ఫోటోసింథసిస్ ఎక్కడ జరుగుతుంది? క్లోరోప్లాస్ట్ లో జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ అండ్ ఇక్కడ చూడండి, ఇది ఉంది కదా ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం యొక్క ఫంక్షన్ ఏంటి? ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అయితే ప్రోటీన్స్ ని సింథసైజ్ చేస్తుంది. స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అయితే లిపిడ్స్ ని, ఫ్యాటీ యాసిడ్స్ ని సింథసైజ్ చేస్తుంది. గాల్జీ బాడీ ఏం చేస్తుంది? సింథసైజ్ చేసిన ప్రోటీన్స్ ని డిఫరెంట్ లొకేషన్స్ కి పంపిస్తుంది. న్యూక్లియస్ ఏం చేస్తుంది? క్రోమోసోమ్ ని పెట్టుకొని రెప్లికేషన్ ని, ట్రాన్స్క్రిప్షన్ ని పర్ఫామ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ పెరాక్సిజోమ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ గ్లైకోలేట్ సైకిల్. సో ఇది ఖచ్చితంగా మనం గుర్తు పెట్టుకోవాల్సిందే. మీరే చూడొచ్చు ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయో ఆర్గన్ అండ్ దాని యొక్క ఫంక్షన్, ఆ విధంగా దాని బేసిస్ పైన. నెక్స్ట్ వై గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా అపియర్ పర్పుల్ వైలెట్ కలర్ ఆఫ్టర్ స్టెయినింగ్. సో గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాలో ఏది ఎక్కువ ఉంటది? పెప్టిడోగ్లైకాన్ ఎక్కువ ఉంటది. ఆబ్వియస్ గా అదేం చేస్తుంది? పర్పుల్ కలర్ ని తీసుకుంటది. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా అపియర్ ఇన్ పర్పుల్ కలర్, పిపి అలా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇట్ కంటైన్స్ వెరీ హై అమౌంట్ ఆఫ్ పెప్టిడోగ్లైకాన్. అందులో ఏం ఎక్కువ ఉంటది? పెప్టిడోగ్లైకాన్ చాలా చాలా ఎక్కువగా ఉంటది. సో బికాస్ ఇట్ కంటైన్స్ వెరీ హై అమౌంట్ ఆఫ్ పెప్టిడోగ్లైకాన్, ఇట్ విల్ capture the purple violet color and will appear purple violet color under the microscope అన్నమాట. సో దీని గురించి ఆల్రెడీ ఆల్ట్రా స్ట్రక్చర్ ఆఫ్ బ్యాక్టీరియా అని చెప్పేసి 3-4 వీడియోస్ అప్లోడ్ చేసి ఉన్నాను. అది డీటెయిల్డ్ వీడియో, ఇంకా అంతకు మించి చదవాల్సిన అవసరం లేదు. మీరు ఒకసారి కావాలిస్తే చెక్అవుట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ సిట్రిక్ యాసిడ్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై. సిట్రిక్ యాసిడ్ ప్రొడ్యూస్ చేసే మైక్రో ఆర్గానిజం ఏది? సూడోమోనాస్ అన్నది డిగ్రేడేషన్ లో, బయో రెమిడియేషన్ లో హెల్ప్ అవుతుంది, అంతేగాని సిట్రిక్ యాసిడ్ ని ప్రొడ్యూస్ చేయదు. ఆస్పర్జిల్లస్ నైగర్ అన్న ఒక ఆర్గానిజం ఉంది, ఒక ఫంగల్ ఆర్గానిజం దట్ ఈస్ యూస్ఫుల్ ఇన్ ద సిట్రిక్ యాసిడ్ ప్రొడక్షన్. సిట్రిక్ యాసిడ్ ని ఇండస్ట్రియల్ లెవెల్లో ప్రొడ్యూస్ చేయాలి అంటే యూజ్ చేసే మైక్రో ఆర్గానిజం ఆస్పర్జిల్లస్ నైగర్. సాక్రోమైసిస్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఎథనాల్ ప్రొడక్షన్. ఆల్కహాల్ ఫర్మెంటేషన్, ఆల్కహాల్ ప్రొడ్యూస్ చేయాలంటే సాక్రోమైసిస్ ని యూజ్ చేస్తారు. ఈస్ట్ క్లాస్ట్రిడియం అన్నది, క్లాస్ట్రిడియం బొటులినం అన్నది ఒక టాక్సిన్ ఉంది, బొటులినా టాక్సిన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇట్ ఈస్ నోవేర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది సిట్రిక్ యాసిడ్ ప్రొడక్షన్. ఓకే, నెక్స్ట్ among which dash algae can be used as a food for human beings. సో కిందనే ఇచ్చిన వాటిలో ఏ ఆల్గేని మనం ఫుడ్ గా యూజ్ చేస్తాం? పాలిస్ఫోనియా నో, యులోథ్రిక్స్ నో, స్పైరోగైరా నో. Chlorella is the organism that is used as a algae
సో క్లోరెల్లాని మార్కెటింగ్ కూడా చేస్తున్నారు ఆల్రెడీ. సో తినడానికి దాంట్లో చాలా రకమైన ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ప్రెసెంట్ అయి ఉంటాయి కాబట్టి మాల్ న్యూట్రిషన్ ని ఇది చేయడానికి క్లోరెల్లాని కల్టివేట్ చేసి మార్కెటింగ్ కూడా చేస్తున్నారు. SCP అంటారు కదా, సింగిల్ సెల్ ప్రోటీన్. సో సింగిల్ సెల్ ప్రోటీన్ కి క్లోరెల్లా ఎగ్జాంపుల్ అనమాట. అందర్ ఎగ్జాంపుల్ ఈ స్పైరులీనా. ఇంకా ఏమైనా మీకు తెలిసిన ఎగ్జాంపుల్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్. Choose the following organism which can be used as alcoholic fermentation. సో ఆల్కహాలిక్ ఫర్మెంటేషన్ లో ఏ ఆర్గానిజం ని యూజ్ చేశారు? ఇందాకే చెప్పాను, ఆల్కహాలిక్ ఫర్మెంటేషన్ లో యూజ్ చేసే ఆర్గానిజం ఎవరు? సాకరోమైసిస్. సో ఇప్పుడు అర్థమవుతుందా మీకు? ఆప్షన్స్ గురించి తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంటో మనం ప్రీవియస్ ఆప్షన్ గురించి తెలుసుకుంటే మనకి క్వశ్చన్ సాల్వ్ అయిపోతుంది. ఆ విధంగా చాలా హెల్ప్ఫుల్ అనమాట. సూడోమోనాస్ అయితే మనకు బయో రెమిడియేషన్ లో హెల్ప్ అవుతుంది. ఆస్పర్జిల్లస్ నైగర్ సిట్రిక్ యాసిడ్ ప్రొడక్షన్ లో హెల్ప్ అవుతుంది. పెన్సిలిన్ యాంటీబయోటిక్ ప్రొడక్షన్ లో హెల్ప్ అవుతుంది. సో ఇదంగా ఆప్షన్స్ గురించి మీరు నా వీడియోనే కాదు, ఎవరి వీడియో అయినా చూడండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని ఎట్లాంటి వీడియో చూడాలంటే ఆప్షన్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. సో దట్ మీకు ఇంకా ఎక్స్ట్రా అడిషనల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలా కాకుండా జస్ట్ ఆన్సర్ చెప్పుకుంటా పోతా ఉంటే అది ఇంకా కీ అయినా చూసుకోవచ్చు కదా, అక్కడ చూడడం ఎందుకు, వేస్ట్ ఆఫ్ టైం కదా. సో మీరు సొంతంగా ప్రాక్టీస్ చేసేటప్పుడు అయినా కూడా అలాగే చూడండి. ఆ ఆప్షన్స్ గురించి ఆలోచించడానికి ట్రై చేయండి, ఇన్ఫర్మేషన్ కనుక్కోవడానికి ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్. డ్యూరింగ్ డాష్ దెర్ ఈస్ అన్ ఎక్స్పోనెన్షియల్ ఇంక్రీజ్ ఇన్ ద నంబర్ ఆఫ్ లివింగ్ బ్యాక్టీరియల్ సెల్. సో మనకు అందరికీ తెలుసు బ్యాక్టీరియల్ గ్రోత్ కర్వ్ అన్నది ఈ విధంగా ప్రెసెంట్ అయి ఉంటది అవునా. సో దీన్ని ఏమంటాం మనం? లాగ్ ఫేజ్ అంటాం, దీన్ని ఏమంటాం? లాగ్ ఫేజ్ అంటాం, దీన్ని ఏమంటాం? స్టేషనరీ ఫేజ్ అంటాం, దీన్ని ఏమంటాం? డెత్ ఆర్ డిక్లైన్ ఫేజ్ అంటాం అవునా. సో ఇందులో లాగ్ లో బ్యాక్టీరియా ఆర్ మైక్రో ఆర్గానిజమ్స్ ఏం చేస్తాయి? ఆ పర్టికులర్ ఎన్విరాన్మెంట్ కి అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేస్తాయి. అక్కడ సెల్ యొక్క నంబరు ఇంక్రీజ్ అవ్వదు, డిక్రీజ్ అవ్వదు, ఎంత ఉందో అంతే ఉంటది. లాగ్ ఫేజ్ లో ఏమైతుంది? ఇక్కడ సెల్స్ అడ్జస్ట్ అయిపోయింటాయి, ఇంకా అక్కడ ఉన్న మీడియాని యూజ్ చేసుకొని గ్రో అవ్వడం స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ సెల్ యొక్క నంబర్ విగరస్ గా ఇంక్రీజ్ అవుతుంది. స్టేషనరీ ఫేజ్ లో న్యూట్రియంట్స్ అన్ని డిప్లీట్ అయిపోయింటాయి, ఇక్కడ సెల్ నంబరు పెరగదు, తగ్గదు, ఈక్వల్ గా ఉంటది. డెత్ ఆర్ డిక్లైన్ ఫేజ్ లో సెల్ నంబర్ ఏమైతుంది? పడిపోతుంది అనమాట. సో ఇదే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఇంతకు మించి ఏం అవసరం లేదు బ్యాక్టీరియల్ గ్రోత్ కర్వ్ లో. ఓకే, సో ఇక్కడ ఏం అడుగుతున్నారు? డ్యూరింగ్ డాష్ దెర్ ఈస్ అన్ ఎక్స్పోనెన్షియల్ ఇంక్రీజ్ ఇన్ ద నంబర్ ఆఫ్ లివింగ్ బ్యాక్టీరియల్ సెల్స్. సో బ్యాక్టీరియల్ సెల్స్ యొక్క నంబరు ఏ ఫేజ్ లో విగరస్ గా ఇంక్రీజ్ అవుతుంది? సో ఎక్కడ ఇంక్రీజ్ అవుతుంది? లాగ్ ఫేజ్ లో ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, లాగ్ ఫేజ్ నే ఇంకొక పేరుతో ఎక్స్పోనెన్షియల్ ఫేజ్ అని కూడా అంటారు అనమాట. ఓకే, నెక్స్ట్. In dash mode of nutrition, one organism obtains nutrient from other organisms. సో ఒక ఆర్గానిజం పైన ఇంకొక ఆర్గానిజం డిపెండ్ అయితే దాన్ని మనం ఏమంటాము? ఆటోట్రాఫిక్. అంటే ఆటో అంటే సెల్ఫ్, అదంతకు అది ఫుడ్ ప్రొడ్యూస్ చేసుకుంటే దాన్ని ఏమంటాం? ఆటోట్రాఫ్. అదంతకు అది ప్రొడ్యూస్ చేసుకునేటప్పుడు అది వేరే దాని మీద ఎందుకు డిపెండ్ అవుతుంది? ఎలిమినేటెడ్. సింబయాసిస్ అంటే ఏంటి? కోఆర్డినేషన్ అన్నమాట. ఒక ఆర్గానిజం పూర్తిగా ఇంకొక ఆర్గానిజం పైన డిపెండ్ అవ్వదు, కొంచెమే డిపెండ్ అవుతుంది. దాన్ని మనం ఏమంటాం? సింబయాటిక్ రిలేషన్షిప్ అంటాం. సో దిస్ ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్. నెక్స్ట్, సాప్రోఫైటిక్ అంటే డెడ్ అండ్ డికేయింగ్ ఆర్గానిజం పైన సర్వైవ్ అయ్యే వాటిని సాప్రోఫైటిక్ ఆర్గానిజమ్స్ అంటాం. ఇది కూడా కాదు. సో ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి హెటెరోట్రాఫిక్. సో ఒక ఆర్గానిజం బతకాలంటే అది పూర్తిగా ఇంకొక ఆర్గానిజం పైన డిపెండ్ అయితే దాన్ని మనం ఏమంటాము? హెటెరోట్రాఫిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ అని రెఫర్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్. విచ్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఈజ్ సీన్ ఇన్ బ్యాక్టీరియా? సో కొన్ని బ్యాక్టీరియా ఏం చేస్తాయి? లైక్ ఫోటో ఆటోట్రాఫిక్ బ్యాక్టీరియా, అవి ఏం చేస్తాయి? ఫాస్ఫేట్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా ఇట్లాంటివి ఉంటాయి కదా, ఫోటోసింథసిస్ ని పర్ఫామ్ చేసే బ్యాక్టీరియా ఉంటాయి కదా, దే ఆర్ ఆటోట్రాఫిక్. అంటే అవి ఎవరి మీద డిపెండ్ అవ్వవు, దాని ఫుడ్ ని అవే ప్రొడ్యూస్ చేసుకుంటాయి. ఇంకా కొన్ని బ్యాక్టీరియా ఉంటాయి, అవి ఏం చేస్తాయి? వేరే వాళ్ళ మీద డిపెండ్ అయి బతుకుతూ ఉంటాయి అనమాట. వాటిని మనం ఏమంటాం? ఇందాకే చూసాం, ఏమంటాం? హెటెరోట్రాఫిక్ అంటాం. సో బ్యాక్టీరియాలో రెండు రకాలు ఉంటాయి. అంటే అవి కొన్ని బ్యాక్టీరియా ఏమైతాయి? ఆటోట్రాఫిక్ గా ఉంటాయి, కొన్ని బ్యాక్టీరియా ఎట్లా ఉంటాయి? హెటెరోట్రాఫిక్ గా ఉంటాయి. దే ఆర్ కాంబినేషన్ ఆఫ్ బోత్ అనమాట. అంటే బ్యాక్టీరియాలో కొన్ని బ్యాక్టీరియా ఆటోట్రాఫిక్ ఉంటాయి, కొన్ని బ్యాక్టీరియా హెటెరోట్రాఫిక్ కూడా ఉంటాయి అనమాట. ఓకే, నెక్స్ట్. డాష్ ఈజ్ ద ఇంపార్టెంట్ మినరల్ యూజ్డ్ టు బిల్డ్ స్ట్రాంగ్ బోన్స్ అండ్ టీత్. సో బోన్స్, టీత్ స్ట్రాంగ్ గా బిల్డ్ అవ్వడానికి హెల్ప్ అయ్యే మినరల్ ఏంటి?
సో ఇప్పుడు ఇది అందరికీ తెలిసిన విషయమే, కాల్షియం. సో మన బోన్స్, మన టీత్ స్ట్రాంగ్ గా ఉండాలంటే మనకి ఏం కావాలా, కాల్షియం కావాలా. ఓకే, నెక్స్ట్ ది బెస్ట్ సోర్స్ ఆఫ్ ప్లాంట్ ప్రోటీన్స్ ఈజ్. సో మనకు ప్లాంట్స్ లో నుంచి ప్రోటీన్స్ రావాలంటే బెస్ట్ సోర్స్ ఏంటి తెలియకపోయినా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మిల్క్ అన్నది ఎక్కడి నుంచి వస్తుంది, యానిమల్ నుంచి వస్తుంది. ఏం అడుగుతున్నారు, ప్లాంట్, ఎలిమినేటెడ్. చీజ్ ఎక్కడి నుంచి వస్తుంది, మిల్క్ నుంచి వస్తుంది. మిల్క్ ఎక్కడి నుంచి వస్తుంది, యానిమల్ నుంచి వస్తుంది, ఎలిమినేటెడ్. ఎగ్ ఎక్కడి నుంచి వస్తుంది, యానిమల్ నుంచి వస్తుంది, ఎలిమినేటెడ్. మనకు అడిగింది ఏంటి, ప్లాంట్ కాబట్టి లెగ్యూమ్స్. సోయా, లెగ్యూమ్, ఇవన్నీ కూడా దే ఆర్ బెస్ట్ సోర్స్ ఆఫ్ ప్లాంట్ ప్రోటీన్ అనమాట. ఓకే, నెక్స్ట్ ది డెఫిషియన్సీ ఆఫ్ డాష్ కాజెస్ బెరీ డిసీజ్. సో దేని డెఫిషియన్సీ వల్ల బెరీ డిసీజ్ వస్తుంది అని అడుగుతున్నారు. ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి విటమిన్ B1. ఓకే, సో ఇక్కడ నేను డిఫరెంట్ విటమిన్స్ అండ్ వాటి యొక్క సైంటిఫిక్ నేమ్స్, కెమికల్ నేమ్స్ అండ్ దాని యొక్క డెఫిషియన్సీ డిజార్డర్స్ పెట్టాను. ఇవి ఒకసారి చూసుకోండి, ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ అ వీడియో గైస్. ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను, ఇప్పటితో మన 100 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోతాయి. హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్ ఫర్ యూ. ఇఫ్ యూ ఆర్ న్యూ టు దిస్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ది వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా, ప్లీజ్ కామెంట్ బిలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.